హాయ్ శ్రీను. హాయ్ మాట్లాడండి. రవి. జనరల్ గా నీ లైఫ్ పర్స్పెక్టివ్, నీ లైఫ్ జర్నీ అంటే మన కాలేజీలో పరిచయం ఉంది. సో దాంట్లో ఐ గాట్ టు ఉమ్, నువ్వు ఎలా ఉంటావు ఏంటి, సో అవి మనకి తెలిసొచ్చాయి కాబట్టి ఇది ఒక క్యాజువల్ డిస్కషన్. ఉమ్, అంటే వాట్ యు హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్ ఈ 14 years లో అవుట్ ఆఫ్ కాలేజ్ ప్లస్ అలాగే ఆ, ఓకే నువ్వు చేసే జర్నీలో నీ లైఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, కీ థింగ్స్ ఏంటి యాజ్ ఏ స్పెక్టేటర్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ థాట్స్ ఆన్ సమ్ ఆఫ్ ద స్టఫ్. సో అలాగా జస్ట్ అంటే బేసిక్ గా ఓకే పాయింట్ ఏంటంటే నేను చేసే పాయింట్ అంటే బ్యూటిఫుల్ మైండ్స్ అనే కాన్సెప్ట్ తో పెట్టి చేద్దాం అనుకున్నాను. సో బేసిక్ ఏంటంటే ఓకే, ఓకే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంటి, మన నీ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే దాని ప్రాసెస్ లో చేసి చూద్దాం అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి ఈ థాట్ ప్రాసెస్. సో టు బిగిన్ ఓకే విత్, ఓకే శ్రీను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్ యాజ్ ఎ పర్సన్, జస్ట్ ఒక షార్ట్ ఇంట్రో చెప్పగలుగుతావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఎక్కడ ఉన్నావు ఏంటి అని జస్ట్ యాజ్ ఎ షార్ట్ ఇంట్రొడక్షన్. ఓకే ఓకే ఇది బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కదా, వాళ్ళ యాంగిల్ నుంచి ఆ, అర్థం చేసుకోవడం అనేది కాన్సెప్ట్ బాగుంది. సో నేను వచ్చేసి ప్రజెంట్ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాను. జాంగిరి ఫస్ట్ స్టేషన్ లో వర్క్ చేస్తాను యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే, సో ఎలక్ట్రికల్ కదా, సో మన కోర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. రైట్. అండ్ నేను చేసే వింగ్ వచ్చేసి మీటర్స్ అండ్ రిలే టెస్టింగ్ అంటారు, ఎంఆర్టీ. ఓకే, సో మన పవర్ సిస్టమ్ లైన్ ప్రొటెక్షన్, ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్, రియాక్టర్ ప్రొటెక్షన్, రైట్. అండ్ ఆ రిలే ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, క్యాండిల్ స్విచ్ గేర్ ఎట్లా ఉంటాయి, బ్రేక్ ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్స్, ఇవంతా టెస్ట్ ఎక్విప్మెంట్ తో టెస్ట్ చేసి వాటి హెల్తీనెస్ చూస్తాం. అదనమాట నా వర్క్ ప్రొఫైల్. నైస్ నైస్. సో వన్ థింగ్ ఏం చెప్పాలంటే జనరల్ పర్స్పెక్టివ్ మనం కాలేజ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మట్టుకు ఓకే మనం కాలేజ్కి వచ్చామా, ఒక బ్రాంచ్ తీసుకున్నామా, లాస్ట్ లో ఒక సిసి ప్లస్ కోడింగ్ లాంగ్వేజ్ తీసుకున్నామా, లేకపోతే జిఆర్ఈకి ప్రిపేర్ అయ్యి ఎంఎస్ వెళ్ళిపోయామా అనే పర్స్పెక్టివ్ తో స్టార్ట్ అయిపోయి ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలా ప్లేస్మెంట్ టార్గెట్ కింద మనం కాలేజీలో వెళ్తాం. చాలా తక్కువ మంది పియర్ లో కోర్ జాబ్స్ తీసుకోవాలి అని చేయడం, ప్లస్ దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొట్టాలని అచీవ్ చేయాలని చెప్పేసి తీసుకోవడం అనేది చేసుకొని చేస్తాం. సో నేను ఇంకో క్వశ్చన్, ఫాలోఅప్ క్వశ్చన్ ఏం అడగాలనుకున్నా అంటే డిడ్ యూ డెస్టిన్ అంటే నువ్వు ప్లాన్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టావా లేదా అది అలా అయిపోయిందా? సో హౌ హౌ డిడ్ ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్? యా యా యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ బిఫోర్ బీటెక్ గురించి కూడా చెప్పాలి. యాక్చువల్లీ నాకు రెండు సబ్జెక్టులు ఇష్టం, ఒకటి ఫిజిక్స్, ఇంకోటి తెలుగు అనమాట. ఓకే, నైస్. సో నేను ఏమనుకున్నానంటే తెలుగులో అన్ని తెలుగు చేద్దాం అండ్ తెలుగు టీచర్ కింద ఉందాం. అంటే నాకు ఇంట్రెస్ట్ బాగా, అంటే కథలు కానీ పుస్తకాలు కానీ, కొద్దిగా తెలుగు పుస్తకాలు కొద్దిగా టచ్ ఉంది చిన్నప్పటి నుంచి. అందు గురించి తెలుగు ఇష్టం బేసికలీ. అది కానీ ఫిజిక్స్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మాకు యాక్చువల్లీ ఇది కొద్దిగా అంటే మాకు ఇంటర్నేషనల్ టీచర్ లేదు ఫిజిక్స్, అందుకని మేము కాంప్రహెన్సివ్, ప్రదీప్స్ ఇట్లాగా ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, కాంప్రహెన్సివ్ బుక్స్ దొరుకుతాయి మార్కెట్ లో. టీచర్ లేరు కదా అని మా అంతటి మేము ఓన్ గా చదివేవాళ్ళం. అందు గురించి డెవలప్ అయింది యాక్చువల్లీ. సో ఈ రెండిట్లో ఏది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎక్కువ ఇది తెలుగు ఉండేది. బట్ ఏంటంటే నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన ఎస్సీ కేటగిరీ ఉండడం వల్ల మంచి కాలేజ్ ఎస్ఆర్కేర్ లో వచ్చింది. సో అప్పుడు నేను యాక్చువల్లీ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది కాకుండా తక్కువ ఇంట్రెస్ట్ తీసుకున్నా, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. యాక్చువల్ నాకు సిఎస్సి కూడా వచ్చింది ఎస్ఆర్కేర్ లో, కానీ నేను ఆప్ చేయలే. ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్, సిఎస్సి తీసుకోలేదు. ఓకే ఓకే ఓకే. సో ఒక రకమైన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాను. బికాస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫిజిక్స్, సో అలా చేసుకోవాలని చెప్పేసి. ఓకే, అవునవును. ఓకే ఓకే, నైస్. యా ఓకే. సో సో దాని తర్వాత నుంచి ఈ దాని తర్వాత బీటెక్ తర్వాత యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత బీటెక్ లో నేను నా శక్తి మేరకు చదివాను. అండ్ యాక్చువల్లీ నాకు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలని లేదు బేసికల్లీ. నాకు వర్క్ చేసే కంపెనీ సంథింగ్ ఒక కంపెనీ వచ్చి
అసలు ఏ టెస్ట్ ఏ ఎంట్రీ కాకుండా టాప్ 4 ని తీసుకెళ్ళిపోతుంది, అది తెలుసు కదా. సో ఆ టాప్ 4 లో నేను ఉన్నాను, అయినా నేను వెళ్ళలేదు. ఓకే. నేను ఎందుకంటే నేను సంథింగ్ అయితే కోర్ వెళ్తాం, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఎవ్రీ వన్ స్ట్రీమ్ కదా, అది ఉంది. ఓకే. లేకపోతే కోర్ సైడ్ చేద్దాం, ఎనీవే గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇంత కోర్ చదివి బయటకు ఎందుకు వెళ్ళడం అనేది. బేసిక్ సాఫ్ట్వేర్ కూడా నాకు అంత లేదు, ఇంట్రెస్ట్ లేదు, అటువైపు వెళ్ళలేదు. 4 years మన కోసం ఇంత కష్టపడి చదివి సాఫ్ట్వేర్కి వెళ్ళడం అనేది నాకు కూడా మనస్కరించలేదు. సో నేను అసలు వెళ్ళలేదు. నేను వెళ్ళకపోవడం వల్ల మన స్క్రూజ్ వెళ్ళాడు అనమాట నా నెక్స్ట్. సో హీ గాట్ సెలెక్టెడ్. సో నేను వాలంటరీగానే వెళ్ళలేదని చెప్పొచ్చు. ఓకే. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు వాలంటరీగా వెళ్ళలేదు, కానీ కోర్ సైడ్ ఎలా అనే థాట్ ఏ ఇయర్ లో వచ్చింది? బీటెక్ లో ఉన్నప్పుడే వచ్చిందా లేకపోతే ఎట్లా? ఆబ్వియస్. నేను చదువు ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ డే నాకు వేరే ఆప్షన్ కూడా లేదు, నేను వెళ్తాను. ఓకే. ఓకే. సో బేసికలీ ఇట్స్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. అంటే ఏదో థర్డ్ ఇయర్ లో థింక్ చేసి ప్లేస్మెంట్ ముందర కోర్ జాబ్ కొట్టాలని థింక్ చేసింది కాదు, ఫస్ట్ నుంచి కూడా అసలు వేరే థాట్ కూడా లేదు. లేకపోతే ఏమన్నా టీచింగ్ చేసుకుంటే కొట్టడం, వేరే టైం తీసుకున్నా కొట్టడం అనే కాన్సెప్టే గానీ సాఫ్ట్వేర్ వెళ్ళే కాన్సెప్ట్ మీద అసలు ఎప్పుడు ఆలోచించలేదు కూడా. అంటే ఈజీగా వచ్చే జాబ్ కూడా నేను వెళ్ళలేదు యాక్చువల్లీ. మన ఎస్ఆర్కేర్ లోనే టీచ్ కొంతమంది ఫ్యాకల్టీ అడిగినా సార్ ఏదో చిన్న ర్యాంక్ వచ్చింది గేట్ వైపు వెళ్ళిపోతాను కానీ టీచింగ్ వదిలేను సార్ అని చెప్పేసి అన్నా అనమాట. ఓకే, కూల్. సో పాయింట్ అయితే నోట్ చేశాను, నువ్వు తెలుగు మీద ఇంట్రెస్ట్ గురించి చెప్పావు. సో దాని గురించి నాకు కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంది ఖచ్చితంగా, అంటే తెలుసు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో బేసిక్ గా ఇప్పుడు స్టార్ట్ అయిన థింగ్స్, లైఫ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చైల్డ్హుడ్ లో నాకు తెలిసి నవోదయ కోరుకొండలో మీరు చదివినట్టున్నారు కదా చూసుకునేసి. నవోదయ పెద్దదేగి వెస్ట్ గోదావరి. సారీ, నవోదయ కదా, కోరుకొండ సైనిక్ స్కూల్. సైనిక్ స్కూల్ అది సైనిక్, అది వేరే ఆర్మీ రిలేటెడ్. నేను చదివింది సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి అన్నమాట. నవోదయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాస్ అని నవోదయ విద్యాలయ సమితి ఉంటది, జిల్లాకు ఒక స్కూల్ ఉంటుంది. దానికి 5th క్లాస్ లోకి ఎంట్రన్స్ అనమాట. 5th లో రాయాలి, 6th లోకి అడ్మిషన్. అందులో చదివా అనమాట. సో స్టార్టింగ్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే మామూలుగా మన టైం అప్పటికి, ఇప్పుడంటే అన్ని ప్రైవేట్ స్కూల్సే హవాలో ఉన్నాయి, కానీ ఆ టైంలో ఏంటంటే ఈవెన్ బియాండ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ నవోదయ స్కూల్స్ కానీ లేకపోతే సైనిక్ స్కూల్స్ కానీ ఆల్ టుగెదర్ కొంచెం మంచి క్వాలిటీ ఉంటాయి. ప్లస్ బాగా బ్రైట్ స్టూడెంట్స్ ఆస్పైర్ చేస్తే దాంట్లో ఉంటుంది, అంటే దాంట్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అనే ఇంపాక్ట్ ఉంటుంది అనేది జనరల్ గా నానుడి. కానీ అది టార్గెట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్, కొంచెం డీసెంట్ గా పే చేసే వాళ్ళు వెళ్ళే ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది, టీచర్స్ అవన్నీ ఉంటాయని ఉండేది. సో అది కరెక్ట్. యాక్చువల్లీ నా వరకు ఎలా అంటే, మా సీనియర్ ఒకతను మా ఊరి నుంచి ఒకతను రాశాడు. తను కోచింగ్ ఇప్పించాడు అనమాట. ఆ రోజుల్లోనే మా నాన్న కోచింగ్ ఇప్పించాడు నాకు. అంటే అట్లా నవోదయ స్కూల్ బాగుంటది. యాక్చువల్లీ నేను నవోదయకి ముందే హాస్టల్లో ఉన్నాను. మా ఊళ్ళోనే ఎస్సీ హాస్టల్ ఉండేది. 3వ తరగతి నుంచి హాస్టల్, నా జీతం వరకు హాస్టల్. ఫస్ట్ నుంచి కూడా అంటే మా అమ్మకి మా నాన్నకి చదువు అంత ఇంట్రెస్ట్, వాళ్ళే బో పెడతారు, వాళ్ళే చదువు చెప్తారని పంపించేసారు చిన్నప్పుడే హాస్టల్కి. మీ పేరెంట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సైడ్? ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఇద్దరు యాక్చువల్లీ మాకు కొంత భూమి ఉంది, కానీ మేజర్లీ నాకు తెలిసి చిన్నప్పుడు ఆ భూమి మీద అంత ఆదాయం లేదు. ఇప్పుడు బోరు ఇవన్నీ ఉన్నాయి. మా చిన్నప్పుడు అంత భూమి అంటే ఏదో వేసవకాలం ఏప్రిల్ మే నెలలో జీడి తోట ఉంటది, జీడి గింజలు ఏరుకుంటారు. మిగతా సీజన్ మొత్తం వేరే వేరే పొలాల్లోకి ఊడుపులకని, పొలనరికని, లోడు పనులని అలా వెళ్ళారన్నమాట. నాగపూరి, బత్తాయికాయలు. మా నాన్న కూడా లోడు పనులకి వెళ్ళేవాడు, అమ్మ కూడా పనులకి వెళ్ళేది. ఇంట్రెస్టింగ్ గా నేను కూడా వెళ్ళేవాడిని యాక్చువల్లీ. 10th లో సరదాగా ఫ్రెండ్స్ తో పాటు రోజుకి 30 ఇచ్చారు. ఆడపిల్ల కూలి ఇచ్చారు మాకు అనమాట. అంటే జంటికేమో 50 రూపాయలు, లేడీస్ 30 రూపాయలు అనమాట. నేను ఆడతో పాటు మా ఫ్రెండ్స్ తో పాటు చాలా మంది వెళ్ళేవాళ్ళు.
నేను కూడా వాళ్ళతో సరదాగా వెళ్తే 10th క్లాస్ పిల్లండి కదా, ఆడపిల్లలకి ఇచ్చే 30 రూపాయలు ఇచ్చేది, 50 ఇచ్చేది కాదు. రైట్. సో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పనికి వెళ్తారు. యాక్చువల్లీ మా ఇంటికాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పొద్దున్న లెగిస్తే పని వాతావరణం అనమాట. మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే, ఇంటి బయట ఈ కత్తులు గడ్డల్లో సాన పెట్టడానికి ఒక రాయిలా ఉంటది, ఆకు రాయిలా. సో మా ఇల్లు చాలా బిజీగా ఉండేది ఆ రోజుల్లోనే. ఆకురాయికి నీళ్లు పోస్తా రుద్దుతుంటారు అనమాట. సో ఆ నీళ్లు చెందుతో నీళ్ళు ఇవ్వండి, నేను ఇచ్చేవాడిని, వాళ్ళు రుద్దుకుని చెందుకి ఇచ్చేసేవాళ్ళు. అంటే పొద్దున్న లేస్తే ఇంకా పని వాతావరణం రోజు చుట్టూతా అలా ఉండేది అనమాట. బేసికల్లీ బాగా గుడ్ థింగ్ ఏంటంటే మీ ఫాదర్ వాళ్ళకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండి నిన్ను చదివేది అనిపించి ఆ టైంలోనే మంచి స్కూల్ కోచింగ్ ఇప్పియాలని రావడం అనేది గుడ్ ఇన్సైట్. సో దట్స్ యాక్చువల్లీ ఫాదర్ ఓకే డిస్కస్ అయితే చేయలేదు. మెయిన్ అమ్మ అమ్మ బాగా ఇంట్రెస్ట్. నాన్నకి ఏం తెలియదు, నాన్న ఏం చదువుకోలేదు, అమ్మ 3 వరకు చదివారు. సో అమ్మకి బాగా ఇంట్రెస్ట్. నాన్న ఎలా ఫీల్ అంటే, చదివిస్తే వీరికి చదువు వస్తుందో రాదు, ఒకవేళ పని మాత్రం పోతుంది, రేపు పని చేయడానికి కూడా పనికిరాడు, చదువు రాకుండా పని రాకుండా పోతే ఇబ్బంది పడతారని. అంటే కొంతమంది ఇది వరకు చదివాళ్ళు కదా మా సీనియర్స్ వాళ్ళు, అంటే వాళ్ళకి మేబీ మంచి ఎడ్యుకేషన్ దొరకపోవడం కావచ్చు, ఆ రోజుల్లో ఉండే ఫెసిలిటీస్ వాళ్ళు కావచ్చు, అన్సెటిల్ గా ఉండేవారు. ఇటు చిన్నప్పటి నుంచి పని అలవాట్లేక పనికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇటు చదువు సరిగ్గా రాక కాంపిటీషన్ లో ఉండేవాడు కాదు. ఇలా మధ్య ఉంటాను. సరే ఇప్పుడు అది చదువుకొని బాగా చదువుతుందని టీచర్లు చెప్తారు కదా, మనం అసలు అంతా అమ్మే మెయిన్, నాన్నతో పాటు అమ్మే మెయిన్. అమ్మకి డిస్టర్బ్ చేయకుండా నాన్న అన్నమాట. ఇంకెవరు సిబ్లింగ్స్ ఉన్నారా నీతో పాటు? అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య ఏమో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, అన్నయ్య కూడా హాస్టలే. తమ్ముడు కూడా సాంఘిక సంక్షేమ గురుకుల, తమ్ముడు కూడా హాస్టలే. నేను కూడా 3 తరగతి నుంచి 5 వరకు ఎస్సీ హాస్టల్, 6 నుంచి 12 వరకు నవోదయ హాస్టల్, దాని తర్వాత SRK ఎట్లా అన్నారు. ఎన్ఐటి కూడా హాస్టల్, అంతా హాస్టల్. నైస్. అవును, నాకు తెలుసు. ఎన్ఐటిలో చేరిన తర్వాత కేరళ క్యాలికట్ లో వెళ్ళి మలయాళం కష్టమైన లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాం కదా. సో దాట్ ఐ నో. సో షార్ట్ టైమ్ లో నేర్చుకోవడం, ఇంకో లాంగ్వేజ్ ఇంబైబ్ చేసుకోవడం, మేబీ ఇట్ మైట్ బి బికాస్ నీకు లాంగ్వేజ్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ దాని వల్ల కూడా అయి ఉండొచ్చు. సో అవునవును. నైస్. ఇంకోటి, నీ చైల్డ్హుడ్ లో నీకు జరిగిన కీ ఈవెంట్స్ లేకపోతే ఏదన్నా డైరెక్షన్ చేంజ్ చేసే థింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే, ఫస్ట్ నుంచి నీకు ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏదన్నా ఒక డిఫైనింగ్ మూమెంట్ వల్ల ఏమైనా జరిగిందా? అంటే యు సెడ్ దట్ యువర్ మదర్. అంటే యాక్చువల్లీ ఫ్రాంక్లీ నాకేం తెలియదు. ఒక్కటి మాత్రం నేను పక్కాగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే నన్ను చదివించేవాళ్ళు, అది మాత్రం నాకు బాగా గుర్తు. ఎందుకంటే అందరూ పనికి వెళ్తున్నా నన్ను మాత్రం మా అమ్మలు వదిలిపెట్టి, నన్ను మా అన్నని మా తమ్ముని కూడా, మా 14 వాళ్ళు పిల్లల్ని 6 వరకు చదివించి మానేయడం. అప్పట్లో 7 పబ్లిక్ అనేవారు, 7 వరకు చదివించడం ఎక్కువ, ఇది సంతకం పెడతాం వచ్చు కదా, పేపర్ చదువుతూ వచ్చు కదా అని అనిపించేసేవారు. కానీ మా అన్నయ్యని మార్చిద్దామనుకుంటే మా అమ్మ ఊరుకోలేదు. నేను నవోదయలో వెళ్ళడం వల్ల నాకు కొంతవరకు తిరగలేదు. సో అది మారిపోయింది. యాక్చువల్లీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు. నేనే లక్కీ పర్సన్ అని చెప్పాలి. లక్కీ పర్సన్ ప్లస్ దాని తగ్గట్టు ఎన్వైరన్మెంట్, ఎఫర్ట్, యాజ్ ఏ పర్సన్ కూడా మనం పెట్టే డైరెక్షన్ కూడా ఉండేది. సో రిజర్వేషన్ కూడా ఉంది. అండ్ సో బట్ స్టిల్ అంటే రిజర్వేషన్ ఉన్నా తీసుకొని దానికి వెళ్ళి ముందర తీసుకొచ్చి మంచిగా వచ్చి చేయడం అనేది కూడా ఇట్స్ ఎ థింగ్ దట్ నీడ్ టు బి అచీవ్డ్ కదా. సో దట్ ఈస్ సంథింగ్ రిమార్కబుల్ అండ్ అప్రిషియబుల్. యాక్చువల్లీ నవోదయ పాలసీ కూడా అదే, రూరల్ పీపుల్ ఎంకరేజ్ చేస్తారు. యాక్చువల్లీ 80% ఆఫ్ ది సీట్స్ రిజర్వ్డ్ కే ఇస్తారు. రిజర్వ్డ్ కాదు, సారీ, 80% రూరల్ పీపుల్ కే ఇస్తారు. అండ్ అందులో కూడా మామూలుగా జనరల్ 50 అని, SC 15, SC 7%, BC 27%, ఈ రకంగానే ఉన్నా అది రూరల్ 80% సీట్స్ ఇస్తారు అనమాట. అదే నవోదయ ఉద్దేశమే రూరల్ లో ఉన్న పీపుల్ కి ఎంకరేజ్మెంట్. సో ఆ రకంగా వచ్చిండొచ్చు, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేది కూడా వచ్చి ఉండకపోవచ్చు.
బట్ అదే ఆపర్చునిటీ నాకు అంటే పాలసీ ఉద్దేశం అది యాక్చువల్లీ. సో లక్కీ. ఓకే. సో ఒక క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నా శ్రీను. అంటే నాకు వచ్చిన క్వశ్చన్ బేస్డ్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్లస్ నువ్వు అనుకున్న దాన్ని బట్టి. సో బేసిక్ గా వెరీ హంబుల్ బిగినింగ్ తో స్టార్ట్ అయ్యి కాలేజ్ నేర్చుకుని పేరెంట్స్ కు స్ట్రగుల్ చేసి నువ్వు చదువుకున్నావు, వచ్చావు, కాలేజ్ లో చేరుతున్నావు. నీకు ఈ జాబ్ ప్రైవేట్ కంపెనీ జాబ్ వచ్చే టైంకి నీకేం చేతిలో గవర్నమెంట్ జాబ్ ఏమీ లేదు. నెక్స్ట్ వసద్దా రాదా అన్న సర్టెనిటీ లేదు. ఓకే. సో అంటే ఆ టైంలో నువ్వు అంటే జనరల్ గా అనిపించదు చేతికున్న ఆపర్చునిటీ వదిలేసి వేరేది తీసుకోవాలా, లేదు నేను తీసుకున్నా నాకు జాబ్ వస్తుంది కదా అని తీసుకోకుండా ఇది చేయడానికి ఆ టైంలో నీకున్న థాట్ ప్రాసెస్ ఏంటి మైండ్ లో, ఏంటి అది వై యూ టుక్ దట్ డెసిషన్? అంటే జనరల్ గా ఇది థింకింగ్ అంటే బీటెక్ తర్వాత ఇమీడియట్ గా కోర్ జాబ్ ఏం రాలేదు, నీ చేతిలో జాబ్ ఏం లేదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉండి నువ్వు ఇది వదిలేసావంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఏ ఈజీ డెసిషన్ టు మేక్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. నాకు తెలిసితే లేదు కదా నీకు బీటెక్ చేసేటప్పటికి. లేదు లేదు లేదు. అది యాక్చువల్లీ ఉంది, ఆ 2 years ప్రెజెంట్ అయితే ఉంది. ఎంటెక్ చేసే టైంలో అది ఎంటెక్ మామూలు జాయిన్ అయ్యాను, కానీ ఎక్కువ జాబ్ కోసమే స్పెండ్ చేశాను మోర్ దెన్ ప్రాజెక్ట్ వర్క్. అంటే మామూలుగా మన ఆంధ్ర నుంచి అందరూ ఎక్కువ టైం ఈ జెన్కో, ట్రాన్స్కోలు, బిహెచ్ఎల్ పడేవి కదా. అప్పట్లో కామన్ లేదు యాక్చువల్లీ. అవునవును, మనకి ఆ క్రేజ్ వేరేగా ఉండేది. ఏపీ ట్రాన్స్కో, జెన్కో, కోర్ కొట్టాలనేది ఎస్పెషల్లీ మన ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో అది బాగా రిగర్ గా ఉండేది మన కాలేజ్ లో ఎస్పెషల్లీ. అవును. సో దట్ థింగ్ ఈజ్ నాకు బ్యాక్ ఎండ్ ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉండేది, అంటే దగ్గరకు వచ్చి పోతా ఉంటే ఇప్పుడు బిహెచ్ఎల్ 34.4 కట్ ఆఫ్ అయితే 34.41 కట్ ఆఫ్ అయితే 40 వచ్చి 0.01 లో, అంటే నాకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే నేను ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలని ఫీల్ అయ్యేవాడిని తప్ప సమయం ఏదో వస్తుందనే ఫీలింగే తప్ప రాదని కాదు. బట్ ఆ 2 years అయ్యేలోపు నాకు యాక్చువల్లీ ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఢిల్లీ నాయుడు యూనివర్సిటీలో ప్లేస్మెంట్ వచ్చింది. నేను 2 months కూడా చేశాను యాక్చువల్లీ శారదా యూనివర్సిటీలో. సో జాబ్ ప్రెషర్, ఆ జాబ్ వచ్చేది పోయింది. గవర్నమెంట్ ప్రైవేట్ ఏదో వచ్చింది ఉంటుందా, ఆ టెన్షన్ డెఫినెట్ గా లేదని అయితే చెప్పలేదు. ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను, దగ్గరికి పోవటం కావచ్చు, అది ఉంది. డెఫినెట్ గా. కాకపోతే అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ లో శారదా యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు నన్ను తీసుకున్నారు యాక్చువల్లీ. తీసుకున్న తర్వాత 2 months అక్కడ చేశాను. 2 months చేసిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చాక నేను రిజైన్ చేసి వచ్చాను. ఢిల్లీలో గ్రేటర్ నోయిడాలో 2 months చేశాను. అక్కడ మనకి డీసీ మిషన్స్ భట్టాచార్య అని మనకు ఒక పుస్తకం ఉంటుంది కదా, డీసీ మిషన్స్ స్టాండర్డ్ ఆఫర్ ఇంటర్నేషనల్, ఐఐటి ఖరగ్పూర్ ప్రొఫెసర్. ఆయన అక్కడ హెచ్ఓడి యాక్చువల్లీ డిపార్ట్మెంట్ లో. సో అన్ఫార్చునేట్ నేను ఎక్కువ టైం చేయలేదు. యాక్చువల్లీ నేను ఏమంటున్నానంటే ట్రాన్స్కో ఒకవేళ రాకపోతే నేను అక్కడే ఉండిపోయి ఢిల్లీ యూనివర్సిటీలోనో లేకపోతే వేరే చోట బిహెచ్ అప్లై చేసి, లేకపోతే ఈయన దగ్గరే మంచి గురువు దొరికాడు ఇక్కడే కంటిన్యూ చేస్తారంటే తర్వాత వచ్చేసింది. ట్రాన్స్కో వచ్చిన తర్వాత అమ్మలు నేను యాక్చువల్లీ రానన్నాను, ట్రాన్స్కో వద్దమ్మా ఇక్కడ పిహెచ్డి ఉన్నారు, ఈయన చాలా వరల్డ్ రినౌండ్ ఈయన, సో ఇక్కడ కానీ ఢిల్లీలో చాలా ఆపర్చునిటీ ఉంటాయి, పిహెచ్డి చేసుకుంటే ఇంత శాలరీ వస్తుందిలే అంటే కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని వాళ్ళు కన్సల్ట్ చూపించి వచ్చాయన్నారు. సో ఇది కూడా మంచి జాబే కాబట్టి ఇంకా నేను రెండిట్లో ఇంక ఇది చూస్ చేసుకుని వచ్చేసాను. సో ఇంట్లో నీకు గవర్నమెంట్ జాబ్ వెళ్ళలేదు. ఓకే. సో నీకు ఫస్ట్ టైం ఇది గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఐ గెస్ మీ ఫ్యామిలీలో, కరెక్టేనా? అవునవును, అంతే. నేనే ఫస్ట్ తరం చదివింది కాబట్టి ఆబ్వియస్ గా కరెక్ట్, అంతే కదా. సో ఇంకెవరు రిలేటివ్స్ లో ఏమీ లేరు కాబట్టి. సో ఎలా ఉండింది ఫీలింగ్? అంటే వన్స్ గవర్నమెంట్ జాబ్ కొట్టంగానే, అంటే అరౌండ్ యూ అండ్ పీపుల్ అరౌండ్ యూ అండ్ థింగ్, ఆబ్వియస్ గా ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ తెలీదు యాక్చువల్లీ చుట్టుపక్కల మా బాబాయ్ వాళ్ళకి కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా ఏవి అలా అయిపోతారని అడిగారు యాక్చువల్లీ. అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఏదో చిన్న ఏదో హెల్పర్ కింద అలా జాయిన్ అయ్యేసి గవర్నమెంట్ జాబ్ లో అలా వచ్చి స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అంత డైరెక్ట్ గా క్రాక్ చేసే ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ వస్తాయి బేసిక్ గా.
చూసుకుంటే కూడా. ఓకే, నైస్ నైస్. అంటే యాక్చువల్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అంటే ఆశ్చర్యపోవడం తక్కువే అనాలి. ఎందుకంటే నా గురించి అందరూ మామూలుగా మా ఫ్రాటర్నిటీలో చెప్పాను కదా, ఆబ్వియస్ గా చదివే వాళ్ళు కొద్దిగా ముందంజలో ఉన్నాను కాబట్టి అదే వాళ్ళకి రావడమే అయితే అంత పెద్ద ఆశ్చర్యానికి గురి కాలేదు. కానీ ఏవి అనేది చాలా పెద్ద పోస్ట్ ఆశ్చర్యం వాళ్ళు. యాక్చువల్లీ ఉద్యోగం వస్తాయి అనుకున్నారు. అంటే అంతకుముందు నేను ఢిల్లీ వెళ్ళిపోయి నెలకి 42,000 అంటే 2019లోనే నెలకి 42,000 అంటే ఫస్ట్ టైం అంత. అంటే అప్పటికే ఆశ్చర్యంలో ఉన్నారు. ప్రైవేట్ లోనే వచ్చినప్పుడు ఆశ్చర్యంగా ఉన్నారు. మళ్ళీ పోస్ట్ కరెక్ట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ లో కూడా అంత ఇచ్చేవాళ్ళు కాదు స్టార్టింగ్ సాలరీస్. ఈవెన్ విత్ ఎంటెక్ చేసినా గానీ జనరల్ TCS CTS లో చేస్తే కూడా 30,000 అలా ఇచ్చేవాళ్ళు. అలాంటిది టీచింగ్ లో అది చేసుకోవడం అనేది, టీచింగ్ యాక్చువల్లీ 7th పే కమిషన్ ఫాలో అయ్యి అక్కడ షేర్ లో పేమెంట్స్ ఉంది. చాలా స్టాండర్డ్ యూనివర్సిటీ యాక్చువల్. అక్కడ అంతా చాలా 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 నేను అక్కడికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను యాక్చువల్. అక్కడ అక్కడ స్టూడెంట్స్ కూడా యాక్చువల్లీ కార్లో వస్తే ఫ్యాకల్టీ మెంబర్స్ ఆటో కట్టించుకుని వెళ్ళేవాళ్ళు. అంత హై దాన్ని ఏమంటాము, బాగా రిచ్ కిడ్స్ చదివే యూనివర్సిటీ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఐఐటీలో చదివిన ఫ్యాకల్టీని, నాలుగు ఎంటెక్ ఐఐటీలో చేసిన వాళ్ళని, ఎన్ఐటీలో చేసిన వాళ్ళని మాత్రం ఫ్యాకల్టీ తీసుకుంటున్నారు వాళ్ళు. మినిమం లెవెల్ అది బేసిక్ గా. అండ్ వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవుతున్నారు, బయట ఫాలో అవ్వరు. యాక్చువల్ ఆ ఫేక్ స్కేల్ ఇవ్వాలి, బయట వాళ్ళు ఫాలో అవ్వరు. అది స్టాండర్డ్ వచ్చి వాళ్ళు ఫాలో అయ్యారు. బయట కొద్దిగా ఎక్స్ట్రా తెలిసింది కాబట్టి. అది అనమాట. సో గవర్నమెంట్ వచ్చింది అనేసరికి వాళ్ళు ఓకే హ్యాపీ చెప్పాలంటే హ్యాపీ. అండ్ అదనమాట. నైస్ నైస్ శ్రీను. సో ఒక్క క్వశ్చన్ నేను అడుగుతాను, జస్ట్ గోయింగ్ బ్యాక్ టు కాలేజ్ డేస్ అండ్ టైమ్. సో నాకు పరిచయం అయినప్పటికీ సీను అని తెలిసినప్పుడు నాకు రాజశేఖర్ తీసుకెళ్లి చేశారు. మన పరిచయం చేసిందానికి మీ రూమ్ తీసుకొచ్చి చూసుకొచ్చి చేశాడు. ప్లస్ నువ్వు కవితలు రాస్తావు నాకు తెలుసు, బేసిక్ ఒక బుక్ లో పెట్టి కవితలు రాస్తాడు చేస్తున్నా. అది నాకు ఎలా తెలుస్తుందంటే, మన క్లాస్మేట్ ఒక అమ్మాయి జడ మీద మంచిగా ఒక కవిత రాసి అది నేను విన్నప్పుడు షాక్ అయినా. అంటే నాకు తెలుగు లిటరేచర్ మీద అంత ఐడియా లేదు, అది చాలా సింపుల్ గా చాలా బాగా చాలా బ్యూటిఫుల్ గా రాస్తుంది అనమాట జనరల్ గా చూసేసి చేసుకునేదానికి. సో అప్పుడు అంటే నాకు అది స్ట్రైకింగ్ మూమెంట్ అనమాట. ఫస్ట్ నేను కలిసే టయానికి అది చూసుకునేదానికి నాకు అది తెలిసింది. ఓకే, అంటే క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేసే డిఫరెంట్ థింగ్స్ ఉండిద్ది. అంటే జస్ట్ ఫర్ నో రీజన్, రైట్? నాట్ ఫర్ ఎనీ పర్పస్ ఆర్ ఎనీథింగ్, రైట్? ఫర్ జస్ట్ ఫర్ ద థింగ్, ఫర్ లైక్ ఇట్ థింగ్స్ మనం క్రియేట్ చేసి చేయొచ్చు అని చెప్పి. దాని తర్వాత ఇఫ్ యూ రిమెంబర్, నీతో పాటలు రాయించాం, నువ్వు రాసావు పాటలు ఫర్ అవర్ ఎలైట్ గ్రూప్, డిఫరెంట్ సాంగ్స్. ఐ థింక్ ఇంకా మన ప్రవీణ్ డ్రమ్స్, కరెక్ట్. సుమంత్, బాచి, ప్రవీణ్, నువ్వు, మనం అంతా కూర్చొని జస్ట్ ఫోన్ లో ఫోన్ లో రికార్డింగ్ పెట్టి సింపుల్, అంటే జస్ట్ నాట్ టు లిమిట్ ఆన్ ఎనీథింగ్, ఆ టైంలోనే క్రియేట్ చేసాం. ఆ లిరిక్స్ లో కూడా ఎలా ఉండేదంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఫస్ట్ నువ్వు కొన్ని రాసావు కొన్ని చేసేదానికి. అప్పుడు మేము చూసేసి నువ్వు రాసిన పదాలు నీ లిటరేచర్ అర్థం కాక మేమే నీ స్టాండర్డ్ ని తగ్గించేసి ఇంకా కిందికి రా అని చెప్పేసి తక్కువ లెవెల్లో మామూలు జనానికి అర్థమయ్యేలాగా పాటలు నువ్వు చెప్పాడు. అర్థమైపోద్ది ఏం కష్టం కాదంటే, బాబు నీకు కష్టం కాదు, నాకేం అర్థం కాలేదు అని చెప్పి చూసుకొని రాయించినట్టు మాకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ సాంగ్ లిరిక్స్, స్ట్రీమ్, ద వే ఇట్ వెంట్ ఆన్ విత్ ఆల్ ద మీనింగ్ఫుల్ సాంగ్, అంటే ఏదో ఒకటి హస్కీ బస్కీగా సాంగ్ కాకుండా జస్ట్ వచ్చి చేసానికి. సో అది రాసినప్పుడు నీ థాట్ ప్రాసెస్ అంటే, బికాస్ ఇట్స్ యూనిక్ థింగ్ కదా. మామూలు కాలేజ్కి వెళ్తాం, చదువుకుంటాం, లేదో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 4-5 వాటిలో పార్టిసిపేట్ చేస్తాం, ఏదో స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏ డాన్స్ ఏదో చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అంటే రైటింగ్ ఏ సాంగ్ అండ్ సింగింగ్ అనేది
అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే 2006 to 2010 అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ కామన్ థింగ్ ఎట్ ఆల్. అంటే నేనైతే అప్పటిదాకా చూడలేదు వేరే వాళ్ళు అలా రాసింది మన కాలేజీలో కానీ లేకపోతే తర్వాత కానీ మన ముందర బ్యాచ్ లో కానీ చేసింది. ఆ చెప్పంగానే చేసేసి అది నాకు తెలిసి అది చేయడం కూడా ఒక 10 days 20 days టైంలో అయిపోయింది కదా. సో నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అది చెప్పంగానే నేను పాటలు తీసుకొని రావడానికి నువ్వేం ఆలోచించావు, ఎలా చేసావు? యాక్చువల్లీ నాకు చెప్పండి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నవోదయలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ లైబ్రరీకి పుస్తకాలు చదివాను అనమాట. అందుకని భగవత్ మేడం గారు ఎప్పుడైనా లైబ్రరీ సబ్జెక్ట్ వస్తే నన్ను ఖచ్చితంగా లాక్కెళ్ళేవాళ్ళు. నువ్వే ఎక్కువ వాడతావు లైబ్రరీ, నువ్వే క్లీన్ చేయాలి. సో యాక్చువల్లీ నాకు కథలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. కృష్ణ విలాపం అనే ఇవన్నీ ఉంటాయి కదా, మనకు కూడా లెసన్ లో వచ్చాయి. తను అంటే నేను పువ్వు తను ఏం కావాలని కోరుకుంటుంది, వేరే జవానికి అర్పించే పువ్వునే కోరుకుంటాను, లేకపోతే ఇట్లా దేశ సేవ చేసిన వాళ్ళ కాళ్ళ కింద ఉండడానికి కోరుకుంటా, ఇట్లా ఉంటుంది. సో అంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని కొద్దిగా ఏదో జోడించి రాయడేటట్టు 100% మన కాన్సెప్ట్. నేనేమనుకున్నానంటే ఆ అమ్మాయి బాగా ఉన్నప్పుడు అమ్మాయి కూడా అంటే అందరూ పూలు పెట్టుకున్నా ఎక్కువ బారుగా గడంలో పూలు పెట్టుకున్న అమ్మాయికి ఎక్కువ ఆకర్షణ వస్తుంది. అట్లాగే పూలు మాట్లాడే సిచ్యువేషన్ క్రియేట్ చేసి చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మాట్లాడి తన స్వాగతం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా మన తెలుగులో. స్వాగతం అనే కాన్సెప్ట్ మీద మనకి లెసన్లు ఉంటాయి తెలుగులో 7th class లో. ఆ స్వాగతం అనే దాని మీద ఆ పువ్వు ఏం చెప్తుంది అనేది మనకి పంచలంత కథలు కూడా జంతువులు మాట్లాడినట్టు ఉంటాయి కదా. పువ్వు ఏం చెప్తే బాగుంటది అన్న దాంట్లోనే అది కొత్త కాన్సెప్ట్ ఏమి కాదు, బట్ బాగా కుదిరిసింది అంతే. అది చిన్నప్పుడు తెలుగు మాకు నవోదయ స్కూల్ ఏం జరిగిందంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మంగళ హిందీ, వెన్స్డే ఇంగ్లీష్, మళ్ళీ గురువారం తెలుగు, శుక్రవారం హిందీ, శనివారం ఇంగ్లీష్ అలా ఉండేది. ఏంటంటే ఎక్కువ ఎవరు ఏ దాంట్లో పట్టు బాగుంటుందో వాళ్ళ చేత స్పెషల్ టాపిక్స్, క్విజ్ కాంపిటీషన్ ఇవన్నీ పిల్లల చేత చేయించారు. యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని స్కూల్స్ లో చేస్తున్నారని నేనైతే ఆల్మోస్ట్ ఎన్ని స్కూల్లో చేయించారు ఇప్పుడైతే నాకు తెలిసి. బట్ చెప్పాను కదా మన నవోదయ కొద్దిగా ప్రత్యేకంగా ఉండేది. యాజ్ పర్ కల్చరల్ అసెంబ్లీ ఖచ్చితంగా జరుగుతుంది. ఒక లాంగ్వేజ్ అంటే ఆ రోజు అదే లాంగ్వేజ్ లో మాట్లాడతారు. టీచర్స్ పిల్లలు ప్లెడ్జ్ అదే లాంగ్వేజ్ లో, స్పెషల్ టాపిక్ అదే లాంగ్వేజ్ లో, టీచర్స్ కూడా ఏమైనా ప్రిన్సిపల్ గారు ఇన్ఫర్మేషన్ చేయాలని అదే లాంగ్వేజ్ లో చెప్తారు. వేరే లాంగ్వేజ్ అసలు వాడకూడదు పొరపాటును కూడా, అంటే ఎంకరేజ్ చేయడం. అంటే ట్రైలింగ్ వాళ్ళ దాని ప్రకారం అది రన్ అవుతుంది అనమాట. సో నేను ఎక్కువ తెలుగు, హిందీలో నన్ను పెట్టి నా చేత స్పెషల్ టాపిక్స్ రాయించడాలు, నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేయడాలు. అలాగే ఇంగ్లీష్ లో కూడా చాలా మంది నిష్ణాతులు ఉండేవాళ్ళు, చాలా బాగా చెప్పేవాళ్ళు. సో అది ఒక రకంగా న్యాచురల్ గానే వచ్చింది అనుకోవాలి. దట్ కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ వల్ల కొద్దిగా అలా కుదిరిందంటే అది ఆ రకంగానే ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోవచ్చు. అలాగనమాట. బేసిక్ గా నాకు ఒక అంటే తర్వాత ఒకలా అనిపించింది, మనము ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద కొద్దిగా ఎఫర్ట్ పెడతాము, ఎంజాయ్ చేస్తాం, ఆ పని ఎంజాయ్ చేస్తాం, మనకు కొంత నాలెడ్జ్ వస్తుంది, మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ కొంత ఉత్సాహంతో మళ్ళీ పని చేస్తాం, మన హాబీ కింద మారిపోయింది. ఆ టేస్ట్ అలా ఆస్వాదిస్తుంటాం. అదే అనమాట. సో అలాగే కుదిరింది అంతే. మరి నాకు ఫిజిక్స్ అంతవరకు లేదు, ఫస్ట్ అయితే తెలియదు, కానీ ఫిజిక్స్ 12th లో చదవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవన్నీ ఊహించుకోవడం, కంబరులు ఇవన్నీ ఊహించుకోవడం వల్ల ఇది ఇమాజినేటివ్ సబ్జెక్ట్ కొద్దిగా నాకు ఆ వెక్టర్స్ ఇమాజినేషన్ కొద్దిగా గమ్మత్తుగా ఉండి కొద్దిగా అలా అలా ఇంట్రెస్ట్ వచ్చింది అంతే. సో ఇంట్రెస్ట్ వస్తే చదువుతాము, మళ్ళీ మల్టిప్లై అవుతుంది, సో అలా వెళ్ళిపోతాము ఇంకా. అట్లాగా అలా అనిపించింది. మన ఎలిట్స్ కి సాంగ్ రాసేటప్పుడు కూడా అంటే నేను ప్రతి ఆదివారం సుడోకు ఉంటాయి మనకి తెలుగు పద వినోదాన్ని ఉంటాయి కదా, నేను ఎక్కడికి వెళ్ళమంటే రూమ్ లో కూర్చుని ఆ తెలుగు ఈనాడు ఆదివారం చదివేసి ఆ చివర అవన్నీ ఫాలో చేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ వీక్ అయింది కరెక్ట్ కాదా, అవును అది మీరు ఈ వారం లాస్ట్ వీక్ రిజల్ట్ వస్తుంది కదా, 2-3 పదాలు రాయలేకపోతే ఆ పదాలు ఏమంటే వెతుక్కోవడం కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు కదా 8th నుంచి కూడా. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందా ఈవెన్ టిల్ టుడే? లేదు లేదు,
ఓకే. లేదు లేదండి చెప్పాలి. చాలా లేదు. ఇంటికి వెళ్తే ఇంటికాడ ఉంటే ఖాళీగా ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే. ఇది పేపర్ నుంచి కూడా అది లేదు. అంటే ఇప్పుడు అంతా ఫోన్ ఇప్పుడు ఏమైనా రాసావా తిను, ఏమైనా కవితలు కానీ అలా, లేకపోతే లిటరేచర్ సంబంధించి థింగ్స్ కానీ, అంటే యాజ్ పర్ టుడే థింగ్స్? అంటే యాక్చువల్లీ లేదు. యాక్చువల్లీ అంటే మోర్ సీరియస్ కంటెంట్ అవుతున్నాను కానీ కరెక్ట్. పొయిటిక్ గా అనేది ఏమి లేదు యాక్చువల్లీ. అంటే అది మనకి న్యాచురల్ బై టైం కొన్ని మారుతా ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు వేరే లిటరేచర్ చదువుతున్నాను తప్ప లేదు పొయిటిక్ అట్లా అట్లా ఏం లేదు ఇప్పుడు. ఇప్పుడు అదంతా కొద్దిగా నాన్ సెన్స్ గా కూడా అనిపిస్తుంది. కానీ బాగుంది. ఆ టైంలో నాకు ఒక లెవెల్లో ఏమనిపించింది అంటే, ఆ పాటలు అవి చూసి చేశాక, అంటే ఆల్మోస్ట్ మూవీ లిరిక్స్ రేంజ్ లో అంతకన్నా పెద్ద గొప్పగా ఏం ఉండదు. అంటే వాళ్ళకి అక్కడ కంటెంట్ మెషినరీ అంతా ఉండిద్ది, స్కిల్డ్ థింగ్స్ ఉంటాయి. సో ఏదైనా నీకు ఈ సైడ్ డైరెక్షన్ లో ఉంటే దానికి నీకు షైన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నాకు అప్పుడు అలా అనిపించేది చూసుకునేది దానికి. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ పార్ట్ టైమ్ ఆర్ దిస్ థింగ్, నేను తెలుగు చూస్ చేసుకుంటే ఖచ్చితంగా చూసుకున్నాను. ఆ రంగంలో ఉండేవాడిని, ఖచ్చితంగా ఉండేవాడిని కరెక్ట్. అనిపిస్తుంది నాకు కూడా. మామూలుగా ఇప్పటికీ కొన్ని తెలుగు పుస్తకాలు చదువుతాను కదా. అప్పట్లోనే విశ్వంబర అనే నావల్ తెరిచి చదవడానికి ప్రయత్నం చేశాను. ఏం అర్థం యాక్చువల్లీ అది తెలుగు అంటారు కానీ అదంతా సంస్కృతం అనమాట యాక్చువల్లీ. నాకు ఆముక్త మాల్యద అనే పుస్తకం ఉండేది లైబ్రరీలో. ఆముక్త మాల్యద శ్రీకృష్ణ దేవరాయలు ఒక్క పేజీ కూడా చదవలేము. అంత సంస్కృతం యాక్చువల్లీ. తెలుగు లిటరే అంటే అంతే లిటరే ఉంటుంది. అందులో ఉండే హెడ్డింగ్ కూడా ఆముక్త మాల్యద అనమాట. అంటే అదే సంస్కృతం యాక్చువల్లీ. సో అది తెలుగు సంస్కృతమా తత్సమ భాష అంటారు కదా. సంస్కృతంతో సంబంధం భాష తత్సమ భాష అంటారు అనమాట. యాక్చువల్ తత్సమ భాష అన్నారు దాన్ని, తెలుగు అనకూడదు యాక్చువల్. దానికి సమానమైన భాష అనమాట. నన్నే పెద్దలు ఇవన్నీ ఏం చదివినా మనకేం అర్థం కాదు తెలుగు కాదు యాక్చువల్లీ తత్సమ భాష అది. ఓకే ఓకే. సో ఇవి ఇంత డెప్త్ లో మేమంతా స్టడీ చేయలేదు, వాడుక భాషలో ఉంటాం కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ నువ్వు స్టాండర్డ్ చేసావంటే అడిగే నాకు అర్థం కాదు, వినే వాళ్ళకి తర్వాత అర్థం కాదు. ఓకే. సో ఒక క్వశ్చన్. సో కాలేజ్ నుంచి 4th ఇయర్ 3rd ఇయర్ లో ఉన్న సీనుకి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ రాజమండ్రి, ఈ రిలేస్ ఇవి ఒక టీమ్ ని రన్ చేసే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో రన్ చేసే సీనుకి వ్యత్యాసం ఏమి డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్, ఐడియాలజీ? అంటే కాలేజ్ నుంచి వచ్చేప్పటికి ఫ్రెష్ బడ్డింగ్ ఉండేది, జస్ట్ లెర్నింగ్ స్టేజ్ లో ఉంటాం. ఇప్పుడు 14 years డౌన్ ద లైన్ డిఫరెంట్ కండిషన్స్ థింగ్స్ ఫేస్ చేసిన తర్వాత ఆ సీన్ ఉన్న వ్యత్యాసం ఏంటి? చాలా 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 వ్యత్యాసం ఉందని చెప్పొచ్చు. అంటే మనకి బేసిక్ గా ఎలా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, నేను పూర్వం ఎంత అమాయకంగా ఉండో అని ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు. నాకు అలాగే అనిపించింది. అంటే ఇది వరకుతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా అంటే ఒక థింకింగ్ అనేది మారింది యాక్చువల్లీ. అంటే నేను చిన్నప్పటి నుంచి 3వ తరగతి నుంచి హాస్టల్స్ ఉండడం వల్ల నాకు బయట ప్రపంచం యాక్చువల్లీ తెలియదనే చెప్పాను. అంటే కోపస్థం ఉండడం వల్ల అంటే అక్కడే హాస్టల్లో ఉంటాం, అక్కడే తింటాం, ఏమన్నా దొరికిన చదువుకోవడం, హాయిగా ఆడుకోవడం తప్ప నాకు బయట ప్రపంచం తెలియదు. ఎంటెక్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎక్కువ నేర్చుకున్నానే చెప్పాలి యాక్చువల్లీ. అది మాత్రం వాస్తవం. ప్రాక్టికల్ సోషల్ లైఫ్ అనేది లేదు యాక్చువల్లీ. హాస్టల్ లైఫ్ లో ఉంటే మనకి ఏమి కన్స్ట్రైంట్స్ ఉండవు, ఏమి బయట అనుభవాలు ఏమి తెలియదు కదా యాక్చువల్లీ. నాకు అదొక నెగిటివ్. హాస్టల్ లైఫ్ లో ఉండే వాళ్ళకి నెగిటివ్ ఏంటంటే బయట ప్రపంచం తెలియదు. ఇన్ వన్ వే, ఎందుకంటే హాస్టల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇంట్లో ఉంటే మనం పేరెంట్స్ ప్రొటెక్షన్ లో ఉంటాము, మోస్ట్లీ చాలా సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం. అక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. సో
యు ఆర్ ఆల్రెడీ ఇన్ స్ట్రగుల్ దేర్ కదా ఫ్రమ్ ఎర్లీ ఆన్ అనేది నా ఫీలింగ్, అట్లీస్ట్ బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ హాస్టల్. యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను హాస్టల్ లైఫ్. ఓకే. ఎంజాయ్ ఇలాంటి ఇప్పుడు అందులో ఉండే ఫుడ్ ఇప్పుడు తినేవాళ్ళు న్యాచురల్ కాంటెక్ట్ కానీ ఎంజాయ్ యాక్చువల్లీ లిటరల్లీ. ఓకే ఓకే. కొంతమంది బాగోలేదు చెప్పాలి కానీ నేనైతే ఎంజాయ్ చేస్తాను. నాకు ఎప్పుడు కంప్లీట్ లేదు యాక్చువల్లీ. నేను ఎప్పుడు స్ట్రగుల్ చేశాను ఫీల్ అవ్వాలి, ఎందుకంటే మా అమ్మ నన్ను వాళ్ళే పోగొడతారు వాళ్ళకే చెప్తారు కానీ వాళ్ళకి చాలా గ్రేట్, నాకు కూడా గ్రేట్ గానే ఉండేది. నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, నాకు అలా రిజల్ట్ బాగానే ఉంది ఇది ఎలా అనేది అనిపించేది నాకు. నేనైతే నిజంగా నేను మిగతా కొంతమంది మా క్లాస్ లో కంప్లైంట్ చేసేవాళ్ళు కానీ అంటే అదే వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దాంతో పోల్చి ఇది కొద్దిగా అసౌకర్యంగా వాళ్ళకి అనిపించవచ్చు. బట్ కానీ ఒకటే ఏంటంటే అందరం చక్కగా కలిసిపోయి చాలా బాగుండేది లైఫ్. మన పని మనం చేసుకుంటాం, రోజు చక్కగా పొద్దున్న గంట సాయంత్రం గంట ఆడుకుంటాం. నాకు ఎందుకో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళాలనిపించేది కదా, అలా ఉండేది, అంత బాగుండేది. నేను ఎంజాయ్ చేశాను పర్సనల్, ఇంకా మిగతాలు కూడా ఎంజాయ్ చేసేవారు. నాకైతే బాగా నచ్చేది అనమాట 7 years. అయితే ఒక్క నెగిటివ్ ఏంటంటే 11th to 12th అనేది గవర్నమెంట్ స్కూల్లో చదవకపోవడం మంచిది. అంటే అది మాకు ఫిజిక్స్ ఫ్యాకల్టీ లేదు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 11th లో ఉంటే ఇప్పుడు అసలు అది ఊహించలేరు. ఎంసెట్ రాయాలనుకున్న వాళ్ళు, ట్రిపుల్ రాయాలనుకున్న వాళ్ళు, అంటే అది గవర్నమెంట్ లో ఉన్న నెగిటివ్స్ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి. 10th వరకు ఎక్సలెంట్. ఇంటర్మీడియట్ బయటకు వెళ్తాను అడిగాను యాక్చువల్లీ, బయటకు వెళ్ళిన అందరికి ఐఐటీలు వచ్చాయి. యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాకు కూడా ఏ ట్రిపుల్ వచ్చింది, తీసుకోలేదా? ఏమైంది ఏ ట్రిపుల్ ఇప్పటిలాగా ఆన్లైన్ కౌన్సిలింగ్ కాదు కదా, మనకి ఇంటికి లెటర్ వస్తుంది, సెంటర్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళాలి, అది ప్రొసీజర్. అప్పుడు ఏం జరిగిందంటే మా అమ్మకి లెటర్ వచ్చింది, వాళ్ళు కరెంట్ బిల్కి 5 రూపాయలు పెడతారని ఇస్తారు. ఒక చోళ ఇంటికి ఒక టైం కిందకి ఏలాడితే ఒక మేకులా ఉంటది అనమాట, ఒక చువ్వలా ఉంటుంది, ఆ చువ్వ గుచ్చుతారు కరెంట్ బిల్లు. దాంతో పాటు ఈ లెటర్ అడిగినప్పుడు చదువుతారని గుచ్చేశారు. లేకపోతే పోస్ట్ మ్యాన్ కూడా అడగలేదు అసలు ఏంటి ఎందుకు వచ్చిందని. మీ అబ్బాయి పేరు మీద వచ్చిందంటే ఒక తీసి అడిగితే చదువుతారని పెట్టేశాడు. మా అమ్మ నాన్న మర్చిపోయారు. నేను ఎస్ఆర్కేర్ లో జాయిన్ అయిపోయి ఎప్పుడు దసరా సెలవులకు ఎప్పుడు వెళ్ళిపోయి ఏదో బిల్లు తీయమంటే నాన్న ఇది వచ్చింది కదా, నాకు ఏదో కౌన్సిలింగ్ ప్రమాణం వచ్చింది నాన్న, నాకు చెప్పలేదు ఏంటి అన్నాను. అప్పుడు మాకు చదువు వస్తే కదరా అది మర్చిపోయారు. యాక్చువల్ అలా పెట్టి మర్చిపోయారు. పక్కింటి కూడా చదివించారు. యాక్చువల్ అలా చాలా చదివిద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు మర్చిపోయారు. నేను తర్వాత భోజనం సార్లు ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పనులు వాళ్ళు పొద్దున్న వచ్చి పనికి వెళ్ళిపోవడం ఇలా ఉండదు. సో సంభవం అట్లాగా ఉండదు అనమాట. యాక్చువల్లీ ఏం చెప్పాను అడిగో ఏది చెప్తున్నాను. అంటే నేనైతే హాస్టల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ ఏంటంటే అంటే మధ్య మార్గం ఉండాలి. ఇక్కడ బయట చదివే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత పనులు అలా చేసుకుని పేరెంట్స్ హెల్ప్ చేయడం వస్తే ఉంటే బాగుంటది. వీళ్ళకైతే సొంత పనులు అన్ని చేసుకుంటారు కానీ బయటకు వస్తే 2 రకాల డిసడ్వాంటేజ్లు. బాగా ఇంట్రోవర్ట్ అయితే దూరంగా ఉంటాడు, హాస్టల్ ఉండేవాళ్ళు అమ్మాయిలతో మాట్లాడకపోవడం ఇలా మాకు ఆ ప్రాబ్లం ఉంది. మాకు కోవిడ్ కాబట్టి గురుకుల పాఠశాల ఉండేవాళ్ళు అది ఫేస్ చేసేవాళ్ళు. ఇంకోటి ఇంకా అయితే బాగా టాలెంటెడ్ అని అయిపోతాడు అంటారు, లేకపోతే ఎక్కువ ఇంట్రోవర్ట్ గానే ఉంటారన్నమాట. ఒకేసారి బయట లైఫ్ లో వచ్చి ఎవరిని ఇచ్చేసేవాళ్ళు. ఏమో నేను యాక్చువల్ అందరితో కలిసిపోయే స్వభావం అండి అనిపించింది నాకు. నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఒక పాయింట్ నువ్వు చెప్పావు, అంటే కాలేజ్ నుంచి వచ్చి జాబ్ చేశాక ఇంకా బాగా అర్థమైంది అని చెప్పావు కదా, ఏమర్థమైంది? అంటే అది యాక్చువల్లీ తర్వాత అంటే మామూలుగా మన సొసైటీలో ఉంటాయి కదా ఆ రకంగా. ఓకే. అంటే మనకి ఇప్పుడు 2012 జాబ్ వచ్చి ఇక్కడ రెంటకి తిరుగుతాం కదా, ఎక్కడ ఉండాలి రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ ఫస్ట్ కోచింగ్ రాజమండ్రి. తిరిగేటప్పుడు ఇంకా వస్తారు కదా పిక్చర్ లోకి, మీరేమిట్లని అడగడం, కొంతమంది పలానా వాళ్ళు అదే అదే అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ వాళ్ళు చెప్పడం మనకు కొద్దిగా డిసప్పాయింట్ గా అనిపించడం అట్లాగనమాట. ఆ రకంగా అనిపించి ఇంకోటి ఏంటంటే పర్సనల్ కూడా ఉంది. నాతో పాటు చదువుకున్న అమ్మాయి పెళ్లి ప్రపోజల్
దాని తర్వాత క్యాస్ట్ బేస్ మీద అది కొద్దిగా ఆ, తర్వాత ఇది అవ్వడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది దాని గురించి ఇంకా కొద్దిగా అవి మనకి తెలియదు కదా. చిన్నప్పటి నుంచి వచ్చిన వాళ్ళతో పాజిటివ్స్ నెగిటివ్స్ రెడ్ ఫ్లాగ్స్ అన్ని తెలుస్తాయి. హాస్టల్ ఉండేటికి రెడ్ ఫ్లాగ్స్ తెలియదు. ఓకే ఓకే ఐడియల్ గా వెళ్ళిపోతా ఉంటాం. ఐడియల్ గా ఉండదు కదా వరల్డ్. కరెక్ట్. అలాని కాదు, అందరూ మంచిగా ఉంటారు, మనకి సెట్ అవ్వాలి. ఓకే ఓకే. సో అప్పుడున్న ఎన్వైరన్మెంట్ లో అవి తగలేదు, కొన్ని హార్ష్ ట్రూత్స్, స్పీడ్ బ్రేకర్లు జాయిన్ అవ్వగానే వచ్చాయి. సో దాన్ని నువ్వు ఎలా డీల్ చేసుకున్నావు, ఎలా తీసుకున్నావు? తీసుకున్న తర్వాత డిఫికల్టీస్ వచ్చాయి సరే, సో దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు? దెన్ ఐ రియలైజ్ హౌ లక్కీ ఐ యామ్. నా చుట్టూ చదవలేదు, నాకు వచ్చింది సంభవం మా అమ్మ నాకు పట్టుబట్టడం వల్ల. అండ్ అదొకటి, అందువల్లే నేను సెటిల్ అయ్యానని నాకు బాగా, అంటే రిజర్వేషన్ వల్ల సెటిల్ అవ్వడం, ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీస్ ఉండడం వల్ల, వాటి ఇంపార్టెన్స్ వల్ల ఈ కొద్దిగా, అంటే అప్పటి వరకు రియలైజ్ అవ్వాలి. మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నా సొంత టాలెంట్ అని అలా అనిపిస్తుంది అంతే. ఓకే ఓకే. సొంత టాలెంట్ కాదు, లేకపోతే ఎక్కువ కూర్చొని రాజధానిలో ఉంటారు కదా. సో పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాలసీస్ అంటే ఇంపార్టెన్స్ అది నేను సెటిల్ అయ్యాక నాకు బాగా తెలిసి యాక్చువల్లీ. ఓకే. బట్ నాట్ దట్ వీఆర్ సో టాలెంటెడ్ లైక్ దట్, బట్ బికాస్ దేర్ ఈస్ సర్టెన్ ఇది ఉండడం వల్ల, ఇది వరకు ఆపర్చునిటీ లేవడం ఇప్పుడు కల్పించడం వల్ల నాకు వచ్చింది. సోషల్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగానే నేను రియలైజ్ అయ్యాను యాక్చువల్లీ. కానీ అంతే కదా ఇప్పుడు అది అది ఆ సోషల్ ఫ్రేమ్ వర్క్ లో ఆ పాయింట్ రావడం అనేది కూడా అదేం ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. బికాస్ థింగ్స్ వరంట్ కరెక్టెడ్ అర్లియర్, జస్ట్ టు కరెక్ట్ దట్ దోస్ థింగ్స్ కేమ్ అప్ అండ్ ఇట్ హెల్ప్ దట్, అండ్ ఐ థింక్ ఇట్ సర్వ్ ది పర్పస్ వెల్. అంతే కదా. సో దట్స్ వాట్ అంటే అది నాటే ఆబ్వియస్ గా పర్పస్ సర్వ్. 1% ఎంప్లాయ్మెంట్ కదా గవర్నమెంట్ ఉండేది. 98-97% అది ఓవర్టేక్ ఎప్పుడు చేయలేదు. ఓకే, కొంతవరకు సక్సెస్, కొంతవరకు చెప్పచ్చు అన్సక్సెస్ఫుల్. స్టిల్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు టాలెంట్ గురించి వీటి గురించి మాట్లాడితే, ఈవెన్ ఇన్ బీటెక్ యూ హ్యాడ్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ప్రైవేట్ కంపెనీ. దట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ రిజర్వేషన్ ఆర్ దిస్ సోషల్. నేను చెప్పేది అయితే రిజర్వేషన్. నేను ఏమవుతుందంటే, నాకు తెలియక వచ్చింది, నాకు తెలియని తనం వల్లే, అంటే నేను నా టాలెంట్ వల్ల వచ్చిందని నేను అనుకోను యాక్చువల్లీ. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఆ సీట్ వచ్చింది, 50,000 ర్యాంక్ వచ్చిన SRK లో వచ్చింది. ఇవన్నీ దీని వల్ల రాదు, నాకు ప్రైవేట్ లో వచ్చింది కదా. ఓకే. సో అది నేను టేక్ గా నేను అనుకోవడానికి లేదు యాక్చువల్లీ. అంటే ఆ క్యాలిబర్ వచ్చింది కూడా దీని వల్ల వచ్చింది, అది మనం విస్మరించకూడదు. కరెక్ట్. కానీ అందరూ కూడా యూజ్ చేసుకునే క్యాలిబర్ ఉండే వాళ్ళు కూడా తక్కువ శ్రీను. జనరల్ గా వచ్చినా గానీ ఆ రైట్ ఆపర్చునిటీని కరెక్ట్ టైం లో యూజ్ చేసుకొని ఆన్ పార్ కింద వెళ్ళి చేసుకునేది చూసేదానికి, దాన్ని చూసుకొని, అంటే దాన్ని యూజ్ చేసుకునేది అంటే ఆ పాయింట్ వచ్చేదాకా యూజ్ చేసుకుంటారు. కానీ దాని తర్వాత ఏం చేస్తారు అనేదే కదా మ్యాటర్ అవుద్ది బేసిక్ గా. అప్పుడు నువ్వు సో అది బాగా యూజ్ చేసుకొని చేసావు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మాస్టర్స్ ఆల్సో యూ గాట్ త్రూ దిస్ శాస్త్ర యూనివర్సిటీ కదా ఇన్ టీచింగ్ ఫీల్డ్. దట్ ఆల్సో ఐ థింక్ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లైక్ యూ సెడ్, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ. బట్ శారదా యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. రైట్. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్ దేర్. సో ఓకే. సో నేను ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతానంటే, ఇప్పుడు ఈ టైంలో ఉన్న శ్రీనుకి లైఫ్ పట్ల ఒక అవగాహన వచ్చింది. వీఆర్ లైక్ అరౌండ్ 34 to 35 years ఆఫ్ ఏజ్. సో మిడ్ లైఫ్ థింగ్ ని క్రాస్ చేసాము. సో మెనీ థింగ్స్ చూసావు అవుట్ ఆఫ్ కాలేజ్ థింగ్స్ కి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లైఫ్ లో నీకు చూస్తే నీకు ఏవి ప్రయారిటీ అనిపిస్తుంది? అంటే లైఫ్ యాజ్ ఎ హోల్ ఇన్ ఎ బర్డ్స్ ఐ వ్యూ, ఏ థింగ్స్ ని ఇంపార్టెంట్ గా తీసుకోవాలి, ఏ థింగ్స్ ఇంపార్టెంట్, వేటి గురించి మనం కేర్ ఎక్కువ చేసుకోవాలి అంటే నువ్వేం చెప్తావు? ఓకే, నేను ఎంతవరకు కరెక్ట్ గా ఆన్సర్ చేయగలనో తెలియదు. బట్ అంటే అంటే ఇంకోటి లెట్ మీ రీఫ్రేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అంటే కొన్ని అఫర్మేషన్స్ మనం ఏర్పరచుకుంటాం కదా. ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు మనం ఒకలా ఉండేసి చేసుకొని పెట్టుకుంటాము. కానీ అరౌండ్ ద వర్క్ మనకు కొన్ని దెబ్బలు తగులుతాయి, కొన్ని ఇలా ఉంటాయి. సో మనం అఫర్మేషన్ చేస్తాం, నేను ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఇలా హ్యాండిల్ చేస్తాను, లేదా దీనికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని కొన్ని అఫర్మేషన్స్ పెట్టుకొని దాన్ని బట్టి మన లైఫ్ ని మనం మౌల్డ్ చేసుకొని ముందరికి వెళ్తాం కదా, చూసుకునేసి దానికి కోర్స్ కరెక్షన్ చూసుకునేసి.
సో అలాంటివి ఏమన్నా యా యా ఉన్నాయా థింగ్స్? యా అంటే ఆ, ఒకవేళ అంటే నేను నా పర్స్పెక్టివ్ లో చెప్పగలనేమో, షూర్. మిగతా అంటే పర్స్పెక్టివ్ వాళ్ళ వేరే వాళ్ళని నేను అవసరం లేదు. నాకేమనిపిస్తుంది అని అంటే యా యా ఉమ్, ఉమ్. ఆ, నాకేమనిపిస్తుంది అని అంటే ఫస్ట్ అంటే మనం ఎడ్యుకేషన్ అని అనుకుంటాం కదా, అది యాక్చువల్లీ ఇప్పుడు అంతా పర్సనల్ ఎడ్యుకేషన్ లానే ఉంది యాక్చువల్లీ. ఓకే. అంటే ఆ, ఆ, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏందో డిడ్ ఇంజనీరింగ్, మనం సోషల్ పరంగా ఏమీ తెలియదు మనకి యాక్చువల్లీ, కరెక్ట్. ఏమీ తెలియదు. తెలీదు. అండ్ మనకు సోషల్ దాంట్లోనే ఆ, అంటే ఒక సోషల్ అవేర్నెస్ తో కూడా కొద్దిగా ఏమైనా ఆ, ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్ లోనే తీసుకుంటే, నేను బీటెక్ చదివేటప్పుడు కొద్దిగా ఐఎస్సీలో ఇట్లా అఫర్మేటివ్ యాక్షన్ మీద డిబేట్ లో ఇచ్చినప్పుడు కొద్ది కామెంట్స్ కి లిటరల్ గా గొంతు తెలియలేదు కాదు, కొద్దిగా ఏడుపు వచ్చేది. అంటే అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తున్నారు, బట్ అదేంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అది కొద్దిగా పిల్లల్లోకి పంపిస్తే బాగుండే అనిపించింది ఆ టైంలో. అంటే సిఎస్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఆబ్వియస్ గా, డిబేట్ ఉంటేనే సిఎస్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఒకసారి ఐఎస్టీ అంటే ఒక ఇన్ఫార్మ్డ్ సొసైటీ, నాట్ ఓన్లీ అబౌట్ ది ఎడ్యుకేషన్, రిగార్డింగ్ అబౌట్ సొసైటీస్, కంపారిటివ్ రిలీజియన్స్, ఎవల్యూషన్ ఆఫ్ రిలీజియన్స్, ఎవల్యూషన్ ఆఫ్ కల్చర్స్, ఇది కూడా కొద్దిగా మన పార్ట్ టైం కరికులం లో పార్ట్ అయితే బాగుండేమో అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకు బట్ అది ఎలా చేయాలి నాకు ఐడియా అయితే ఏమీ లేదు, కానీ ఓకే. బట్ పిల్లలకి ఏంటంటే కొద్దిగా మోర్ ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లోనే నువ్వు ప్లాట్ఫామ్ పారడుగానే జోసి వేస్తున్నారు అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏదో ఎవరినో హట్ చేద్దామని అలా వేసుకోరు. నాకు ఏమనిపిస్తుంది అంటే, మా నాన్న జీపక్షుల్లో బస్సు ఎక్కి ఒక నిమిషాల మూట గణపురంలో దిగి ప్లాట్ఫామ్ మీద కూర్చుని మా నాన్న ప్లాట్ఫామ్ మీద కూర్చుని వాటర్ తాగుతా. ఓకేనా? వాటర్ తాగేసా సార్. పర్లేదు. ఓకే. బస్సులో ఉండేకి పెంచులో నిమ్మకాయలు అన్నీ ఓడిపోయినా ప్లాట్ఫామ్ చేయడానికి ఏడుకొచ్చింది. కానీ తెలియచ్చాడు కాదు. అలా కొన్ని అంటే రకరకాలుగా ఎవరు చెప్పి పిల్లలు వస్తే తెలియదు పక్షులకి. మన సొసైటీలో డైవర్స్ సైడ్ తెలియదు అలాగే యాక్చువల్లీ. అంటే వాళ్ళు అందుకు కావాలని చెప్పరు యాక్చువల్లీ. మామూలు వాళ్ళ జోకులు ఎప్పుడు బాగా అనిపించేది. అంటే మన కాలేజీలో కూడా జరిగింది, మన క్లాస్లోనే గంగిరెద్దులో జరిగింది యాక్చువల్లీ. అంటే వాళ్ళు జోకులు వేసుకునేటప్పుడు ఒక డెడ్ రెక్కలు అలా ఉన్నాను అంతే. ఏం చెప్తాం, అంటే కావాలనే నువ్వే ఫ్లాట్ కానీ నువ్వే ప్లాట్ఫామ్ మీద నువ్వే ప్లాట్ఫామ్ మీద ఎమ్ముకున్నా అంటే తెలియదు యాక్చువల్. పిల్లలకి తెలియదు కదా, వాళ్ళు ఫన్ కోసం అనుకునే వాళ్ళు. అంటే వాళ్ళు తక్కువ కాదు యాక్చువల్లీ, ఐ డోంట్ మిస్టేక్ దెమ్, బట్ అలా అనిపించింది. ఎందుకో సడన్గా అనిపించింది. మన కోసమే
మా ఎస్సీ హాస్టల్, నేను యాక్చువల్లీ చదువుకున్న ఎస్సీ హాస్టల్లో భోజనం చేసేవాడిని. మ్మ్. అక్కడ గంగిరెద్దుకి వాళ్ళ పిల్లలు కూడా ఉండేవారు. అప్పుడు నాకు తెలిసే వాళ్ళకి ఓకే. తెలుగు మీడియం కదా చదివేది కదా. నేనంటే అంత ఫస్ట్ కొంత బేసిక్స్ నవోదయాలు ఉండడం వల్ల మ్మ్. ఉన్న ఎస్సీ వాళ్ళలో నేను బాగా చదివేవాడిని. అంటే ఫౌండేషన్ యాక్చువల్లీ అంటే మన ఎడ్యుకేషనే కదా, మన ఎవరి మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామో మన ఫ్యూచర్కి అదే ఫౌండేషన్ కాబట్టి మ్మ్. నాకు ఎప్పుడో అనిపించేది. అంటే ఓకే. మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది, వీళ్ళకి లేదు. వీళ్ళేమో మార్కులు తక్కువ వచ్చి ఓకే. వీళ్ళేమో వీళ్ళు చేయబడి వాళ్ళు లేకపోతే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఫాలో అవ్వలేకపోయారు. మ్మ్. అది కొంచెం బాగా అనిపించేది. మ్మ్. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళు ఏంటంటే మంచి ర్యాంకులు ఇచ్చిన వాళ్ళకి సీటు దూరం అయిందని దాంట్లో వాళ్ళు కొన్ని జోక్స్ చేసేవాళ్ళు. మ్మ్. అంటే అది లోకల్గా ఆ టైంలో మనం సిఎస్ ఇప్పుడైతే నేను చేయగలను. యాక్చువల్లీ ఇప్పుడు లాట్ ఆఫ్ ఆల్టీ నేను చూస్తున్నావు. మ్మ్. ఆ టైంలో నాకు అంత క్యాపబిలిటీ లేదు యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు మన క్లాస్ లో సునీల్ కావచ్చు, నాగరాజు కావచ్చు, వీళ్ళందరూ చాలా చాలా అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ మా అమ్మ నాన్నలాగా వాళ్ళ అమ్మ నాన్న. కాకపోతే నాకు నవోదయ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళకి ఏం అర్థం లేదు, అట్లా ఉండేది. చెప్పాను కదా గంగిరెద్దులు పిల్లలు, గంగిరెద్దులు ఉద్యోగులు లేకపోవడం, ఇట్లా కొన్ని చాలా అంటే యాక్చువల్లీ వాళ్ళు తప్పు కాదు యాక్చువల్లీ. బట్ ఆ సర్కమ్స్టాన్సెస్ లో అది ఒక జోక్ అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. అవును. అది అనమాట. సో బేసిక్ నాకేమనిపిస్తుంది అంటే శ్రీను, అంటే ఒక సిచ్యువేషన్ లో తీసుకొచ్చేసి వేరే ఒకటి చేయడం, ఏదైనా చేయడం, కానీ ఒక విషయంలో లేని దాన్ని అంటే మనం చేంజ్ అయిన దాన్ని గురించి హ్యూమిలియేట్ చేయడం అనేది రాంగ్ థింగ్. ప్లస్ ఇవి యాక్చువల్గా వాటికి మనం పెట్టుకున్న మీనింగ్ మనం అటాచ్ చేసుకుందే. ఐ డోంట్ థింక్ ఇన్ యాక్చువల్ లో దానికేం సిగ్నిఫికెన్స్ లేదు బేసిక్ అనేదానికి. కాకపోతే ఎక్కువ మంది అదే నిజమని నమ్మినప్పుడు అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది నా అండర్స్టాండింగ్ వచ్చింది. బేసిక్ గా అంటే నాకు అనిపించింది అంటే ఇన్ ఏ వే అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ తీసుకొని స్పియర్ చూసుకొని నేను చూస్తే నాకు బేసిక్ గా ఈ క్యాస్ట్ వీటి గురించి అసలు ఐడియా లేదు. దేని వల్ల ఐడియా లేదంటే మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల మేము అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళి చదువుకున్నాం బేసిక్ చూసుకోవడం వల్ల. సో మా బ్రాటప్ చూసుకునేదానికి మేము ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీ సొసైటీస్ వీటిలో ఇలా చేయాలి, డిస్క్రిమినేట్ చేయాలి అనేది రాలేదు. మా పేరెంట్స్ లో కూడా ఎప్పుడు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవ్వలేదు చూసుకునే దాని వల్ల ఎన్వైరన్మెంట్ లో చుట్టూ. సో నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఎక్కడ బీటెక్ కాలేజీలో వచ్చాక క్యాస్ట్ ఫెస్ట్ చేస్తారంటే అసలు అంటే ఒకటి క్యాస్ట్ అనే పదము ఇలా రిజర్వేషన్ సిస్టమ్ ఉండేది, దాన్ని బట్టి వస్తాయి అనేది బీటెక్ ర్యాంకింగ్ ముందర కొంచెం తెలుసు. ఇంటర్మీడియట్ లో ఓహో ఈ రిజర్వేషన్ బట్టి ఇది ఉంటుంది, సో ఆ ఐడియా కొంతవరకు ఉండింది. మనకి 10th లో కూడా వాటిలో కూడా వస్తుంది ఉన్నాయి కదా అని చెప్పేసి. సో దానివల్ల ఐడియా ఉండింది. కానీ అది అంతవరకే ఉండి అయిపోద్ది, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ఇలా ఉండిద్ది అనేంత వరకు తెలుసు. కానీ దాన్ని తీసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయము నాకు కాలేజ్ వచ్చాక ఈ క్యాస్ట్ ఫెస్ట్లు చేస్తారు కదా చూసుకునేటప్పుడు అప్పుడు అనిపించింది చూసుకునేదానికి. ప్లస్ నాకు ఇంకోటి ఏంటంటే మూవీ హీరోస్ ని సెలబ్రేట్ చేస్తే వన్ ఆఫ్ అవర్ క్లాస్మేట్ నాకు చెప్పామట, మూవీ హీరోస్ సెలబ్రేట్ చేసేది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ క్యాస్ట్ సెలబ్రేషన్ ఉంది అని చెప్పారు. నాకు అర్థమైంది కదా, నేను హీరోని నిజంగా యాక్చువల్ సెలబ్రేట్ చేస్తున్నారేమో, తన యాక్టింగ్ నచ్చో లేకపోతే తను స్కిల్ నచ్చో లేకపోతే మేబీ సమ్ లైకింగ్ ఆర్ సమ్ రిలేటబిలిటీ నచ్చో లైక్ చేస్తానే అనుకునేవాని. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అది ఇట్స్ బికాస్ ఆఫ్ ద లైకింగ్ ఆఫ్ ది క్యాస్ట్ అనేది నాకు తర్వాత అర్థమైంది. అది అర్థం కూడా కాలేదు, వేరే వాళ్ళు చెప్తే అది నమ్మడానికి కూడా నాకు అర్థం చేసుకుని టైం పట్టింది. కానీ ఐ టర్న్డ్ అవుట్ టు బి ఏ ట్రూ కేస్ టు యాక్చువల్లీ స్పీక్ అదర్ థింగ్. ఇంకోటి నువ్వు చెప్పిన పర్స్పెక్టివ్ లో నాకు ఒకటి ఏమనిపించిందంటే, నిన్ను హర్ట్ చేశారు, హర్ట్ అయ్యావు, అది రాంగ్ థింగ్. కానీ నువ్వు మాట అన్నావు కదా, వాళ్ళు కూడా తెలియక అన్నారు అనే పాయింట్ ఏంటంటే ఎంటైర్ సొసైటల్ బ్రాటప్ అనేది అలా ఉంది థింగ్. అది వాళ్ళు నిజంగా తెలియక అన్నారు. ఎందుకంటే మనం ఎలా బ్రింగప్ చేసుకొని చూసుకుంటాం అంటేనే దాన్ని బట్టే థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి, అలా వెళ్తాయి తప్పించి చేసుకునేదానికి లేకపోతే ఉండవు చేసుకునేదానికి. సో ఇన్ దట్ రిగార్డ్ అట్లీస్ట్ ఐ ఫీల్ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ అండ్ ది సెక్టర్ వచ్చిన తర్వాత
ఆ డిస్క్రిమినేషన్ అనేది బాగా తగ్గింది. ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ వచ్చాయి పీపుల్ ఎక్స్‌ప్లోర్ చేసేదానికి ఇవన్నీ ఉన్నాయని చెప్పింది. కానీ బట్ వన్ థింగ్ నాకేమనిపించిందంటే అలా అయితే చేయకూడదు. సో, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు అప్పుడు చెప్పావు, చూసావు, ఇప్పుడు కూడా బాధపడ్డావు. డిడ్ యూ ఐ నో హ్యూమిలియేషన్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ థింగ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్‌కి ఏదో పాయింట్ ఆఫ్ టైమ్‌లో అంటే కాలేజ్ దాకా ఏం చూసుండకపోవచ్చు. ఆర్ కొంతమంది అర్లీ‌గా కూడా చూసుండకపోవచ్చు. అంటే బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ దట్ ఈస్ దేర్. వే ద పర్సన్ ఈస్ దేర్ ఆర్ బేస్డ్ అపాన్ రిలీజియన్ ఆర్ కాస్ట్ ఆర్ దిస్ థింగ్ ఆర్ ఎనీ అదర్ థింగ్ మనం చూస్తే కూడా అది చేసుండొచ్చు. కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో డిఫరెంట్ థింగ్స్‌లో మేబీ బాడీ షేమింగ్ గాని, లేకపోతే తను మాట్లాడే విధానం గాని, లేకపోతే ఒక కలర్ కాంప్లెక్షన్ వల్ల గాని, డిఫరెంట్ థింగ్స్ యాట్రిబ్యూట్‌తో చేసుండొచ్చు. ఒక ఫన్ లెవెల్, లైట్ లెవెల్ వరకు ఒకలా ఉండిద్ది. కానీ కొన్ని దగ్గర కొంచెం డీప్ లెవెల్‌లో కూడా తీసుకొనేసి చేస్తారు. సో, ఈ హ్యూమిలియేషన్ చూస్తే నువ్వు ఇప్పుడు బాధపడ్డావు. అప్పుడు బాధపడ్డావు, ఐ కెన్ అండర్‌స్టాండ్. ఇప్పుడు బాధపడ్డావు. ఈ హ్యూమిలియేషన్ తలుచుకొని ఇప్పుడు బాధపడ్డావు. బట్ డూ యూ థింక్ హావ్ యూ ఓవర్‌కమ్ దట్? అండ్ హౌ డు యూ టేక్ ఇట్ కరెంట్‌లీ? యాహ్! అంటే అంటే నేను అదే అండి యాక్చువల్లీ నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతున్నానంటే, వన్ పాయింట్ సొసైటీలో ఏం చేంజెస్ రావాలి, ఏం చేయాలనేది అదర్ పర్స్పెక్టివ్. నువ్వే చెప్పావు కదా, అది ఎలా తీసుకురావాలో నాకు తెలియదు అనే పాయింట్ నువ్వు చెప్పి పెట్టావు, ఇది చేసేదానికి చెప్పావు. సో కీపింగ్ దట్ పాయింట్ అపార్ట్, థింగ్స్ ని మనం మార్చలేము, ఉన్న గ్రౌండ్ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి అన్న సిచ్యువేషన్ లో హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ నౌ థింగ్స్? అంటే ప్రజెంట్ అంటే నేను అనుకుంటాను అంటే చాలా మందికి చుట్టూ ఉండే వాళ్ళకి ఏదో చేసే ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. అంటే ఏదైనా మనకి కంపారిటివ్ కదా. అంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాము అనే హెల్ప్ తీసుకునే పొజిషన్ లో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లేకపోతే వాళ్ళ నైబర్స్ ఉండకపోవచ్చు. నాకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంది యాక్చువల్లీ. అంటే అంటే వాళ్ళ పిల్లలకి మామూలుగా మంచి గైడెన్స్ ఇవ్వడం అనో, లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. అదే ఇప్పుడు ఏ ట్రిపుల్ సీట్ వచ్చినా పేరెంట్స్ కి దాన్ని అవైల్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలని ఉంటుంది, ఏ రకంగా చేయాలో తెలియదు. అదే ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఎంపతి. అంటే నాకు ఎంపతి ఉంటుంది. అంటే ఈ సోషల్ ఆస్పెక్ట్స్ గురించి ఇంటి అవేర్నెస్ తీసుకురావాలని అనిపిస్తుంది. బట్ ఎలా చేయాలని తెలియదు. నా వర్క్ అయితే నేను ఏంటంటే మామూలుగా ఏమంటారు, ఏదో చేయాలనిపిస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నాను. లైక్ ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టి పిల్లలకి చదువు చెప్పడం, లేకపోతే వాళ్ళకి మంచిగా గైడెన్స్ ఇవ్వడము అట్లాగానే చేయాలనిపిస్తుంది. బట్ ఐ ఫెయిల్ యాక్చువల్. అసలు ఏం చేయాలనేది నాకు క్లియర్ కట్ ఐడియా లేదు. అట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా ఉంటే చేస్తూ ఉంటాను. అంటే సపోజ్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న చేస్తున్నాను తప్ప షుడ్ నాట్ డూ మచ్. అంటే ఒక పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ అనేది నాకు ఏమీ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నామో అనుకోవాలి. ఏదో చేయాలని ఇప్పటివరకు ఏమీ చేసుకుని పలానా చేస్తాను గొప్పదని చెప్పుకోవడానికి అయితే నేనేం చేయలేదు. బట్ ఏదో చేయాలని ఉంది. ఏదో చిన్న చిన్న ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే చేస్తూ ఉంటాను కానీ బట్ దట్స్ నాట్ సఫిషియెంట్. ఏం చేయాలనే ఐడియా లేకపోవడము, అసలు ఎలా అనేది తెలియదు యాక్చువల్లీ నాకు కూడా. అది ఓకే శ్రీను, ఐ థింక్ రవి. సో నువ్వు ఒక క్వశ్చన్ అడగాలనుకుందంటే,
గివెన్ ఏ ఛాన్స్, Mm. ఆపర్చునిటీ వచ్చింది నీకు కాంట్రిబ్యూట్ చేయడానికి, ఆర్ యూ రెడీ టు పుట్ ఇన్ ఎనర్జీ దేర్? Yeah. ఓకే, Yeah. Whatever extent possible on my behalf, definitely I will contribute. ఓకే, కూల్, నైస్ థింగ్. సో దట్ ఈస్ గుడ్ పర్స్పెక్టివ్ దట్ నీకు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది. అండ్ అట్లీస్ట్ నువ్వు ఏ ట్రబుల్ అయితే ఫేస్ చేసావో అది ఎప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్ మామూలుగా ఫీల్ అయింది చేసేదానికి ఏంటంటే, పీపుల్ హూ హ్యావ్ యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ యాక్చువల్లీ టచెస్ ద స్ట్రింగ్ సెన్సిటివిటీ స్ట్రింగ్ ఆఫ్ దేర్ బీయింగ్ కదా, దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు ఎనీవన్ ఎల్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఎనిమీ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రతి ఒక్క లైఫ్లో మేబీ అందరు చూసుకుంటూ ఆర్ డిఫరెంట్ లెవెల్ ఆర్ డిఫరెంట్ సెన్సిటివిటీతో అందరు తీసుకోవచ్చు. కానీ నేను కూడా అవైతే కొన్ని విషయాల్లో ఫీల్ అయ్యాను. అండ్ ఐ రియలీ డోంట్ వాంట్ టు రిపీట్ that with anyone whatever I have faced or fell through in one or the other aspect. It might not be as severe as what you have felt or different thing, but depending upon people's perception and things that are there, so that we can take. అది సీను. సో Yeah. అనే లైటర్ నోట్ వన్ థింగ్ చూసుకునేదానికి నాకు చెప్పడానికి ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మన మధ్య ఒక డిస్కషన్ వచ్చింది. కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. నాకు స్ట్రైక్ అయ్యి టచ్ అయిన పాయింట్స్ 2 ఉన్నాయి. అంటే ఇమీడియట్ గా టచ్ నువ్వు చెప్పిన పాయింట్స్ లో చేసుకునేదానికి అందరూ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, పాసిబిలిటీ ఉన్నోళ్ళు, లేకపోతే వాళ్ళకి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో చేసుకునేదానికి. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు పాయింట్ చెప్పావు కదా, ఎనీ ఇజం ఈజ్ డేంజరస్ ఫర్ ద సొసైటీ, రైట్? నువ్వు చెప్పినట్లో ఐడియలీ వన్స్ ఏ ఇజం స్టార్ట్స్, సమ్ ఆఫ్ ద అదర్ పీపుల్ 10% ఆఫ్ ద థింగ్ విల్ పుష్ దట్ టు ఎక్స్ట్రీమ్. కరెక్ట్, అది కూడా 100% కరెక్ట్. ఎక్స్ట్రీమ్ థింగ్ ఏదైనా అంటే ఐదర్ రిలీజియస్ రిలేటెడ్ ఇజం or any socio format like communism or radicalism or capitalism or any kind of thing, whatever it is, if it takes the turn of extreme thing, it is very unnatural and very abuse అయితే వాటి నుంచి బయటికి వస్తాయి థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ఫర్దర్ గోయింగ్ డౌన్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, స్టడీయింగ్ డిఫరెంట్ ఇజమ్స్ అండ్ ఫార్మాట్స్ అండ్ స్టఫ్ దట్ ఈస్ దేర్ ఆఫ్టర్ నువ్వు చెప్పిన దానికి సర్ఫేస్ లెవెల్లో కాదు, డీటెయిల్ లెవెల్లో చూస్తే చెప్పేది ఒకటి ఉంటుంది, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో చేసేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఆ ఎక్స్ట్రీమ్ ఫార్మాట్ తీసుకుంటే నాకు అన్నీ సేమ్గానే అనిపించాయి నిజంగా చెప్పాలంటే. దేంట్లో అయినా ఇట్ ఈస్ రిలీజియస్ ఎక్స్ట్రీమ్ ఫార్మాట్ లో తీసుకున్నప్పుడు ఎవ్రీబడి బికమ్స్ ఈవిల్ అనే నాకు అనిపించింది తీసుకోవడానికి. అట్లీస్ట్ అది నాకు మెయిన్ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే, వాట్ ఎవర్ ఇజమ్స్ ఆర్ థింగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ దట్ యు ఆర్ కీపింగ్ రైట్, దట్ ఈస్ హెల్ప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు లివ్ బెటర్. అది చేసేదానికి ఉపయోగపడితే ఉపయోగపడినట్టు, లేదు అంటే మనం వెంటనే డిస్కార్డ్ చేయాలి. ఈ టైంకి దీనికి అది రిలేటబుల్ కాదు, అది బెటర్ లివింగ్ కి నీకు హెల్ప్ చేయట్లేదంటే తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదనే కంక్లూజన్ నేను వచ్చాను. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక షార్ప్ క్వశ్చన్ మనం గ్రూప్ లో డిస్కస్ చేసినప్పుడు, వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ సో బిఫోర్ కమింగ్ టు దట్ పాయింట్, వన్ మోర్ పాయింట్ ఇజమ్ ఒకటి, ఇంకొకటి వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఇస్ దేర్ ఇస్ అద్వైతం, రైట్? డ్యువాలిటీ, నాన్ డ్యువాలిటీ ని అండర్స్టాండ్ చేసుకోవడం, రైట్? దట్ పార్ట్ అది నాకు సింక్ అవ్వడానికి చాలా లేట్ వచ్చింది, విచ్ ఇస్ ఏ వెరీ గుడ్ ఫిలాసఫీ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇండియా. అండ్ దట్ యూనిఫార్మిటీ అండ్ హార్మోనీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి, అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ సెట్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, టు దట్ అండర్స్టాండింగ్, క్లియర్ అండర్స్టాండింగ్ దాంట్లో ఉండి ఆ హార్మోనీలో ఉంటే బెటర్గా ఉండేది. అంటే నువ్వు ఎక్స్ట్రీమ్గా డిఫరెంట్గా ఏం చేయక్కర్లేదు, బేసిక్గా నువ్వు నేచర్ని ఫాలో అయిపోతే అదే నీకు కరెక్ట్గా ఉండిద్ది అనే థింగ్కి నాకు అది అక్వైర్ అయింది. బేసిక్గా ఓన్లీ హ్యూమన్ పీపులే ఈ స్టడీస్ ఇవి చేసి, ఈ ఫార్ములేట్ చేసి, థీరీస్ ఫార్ములేట్ చేసి చేయడం వల్ల
వాడికి ఎక్కడో ఒకడ ఆ ఇజమ్స్ వల్ల ఎక్కడో ఒకడ ఏందంటే పిట్ ఫాల్ వచ్చేస్తది లాస్ట్‌కి చూసుకునేదానికి. ఆ సర్ఫేస్ హ్మ్. ఉన్నంత హ్మ్. వరకు బానే ఉంటది. ఎక్స్‌ట్రీమ్ కేస్‌కెళ్ళినప్పుడు వెళ్తే అనేది ఆ పాయింట్ అది. సో, ఈ 2 థింగ్స్ అయితే నేను బాగా లెర్న్ చేసుకున్నాను. అఫ్‌కోర్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ తీసుకునేసి యాహ్! హ్మ్. రవి రవి అద్వైతం గురించి వచ్చింది కాబట్టి మా అబ్బాయి పేరు అద్వైత్. చెప్పావు. కరెక్ట్. కరెక్ట్. అవును. యెస్. ఓకే. ఆ! ఆ! నాకు చెప్పావు. గుర్తుంది నాకది. ఆ! ఓకే. చేసింది. యాక్చువల్లీ నా మైండ్ కూడా మారుతోంది యాక్చువల్లీ డిఫరెంట్ వి గో త్రూ అయ్యేటప్పుడు కీప్స్ ఆన్ ఫిలసాఫికల్ సబ్జెక్ట్స్ అంటే ఐ డోంట్ సే ఇట్ ఈస్ 100% కరెక్ట్. హుహు. బట్ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ అయ్యేసరికి ఓకే. వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతా ఉంది యాక్చువల్లీ. 100% అవును. కొద్దిగా అగ్రెసివ్ గా ఇప్పుడు ఏంటంటే మన పట్ల ఎలా వ్యవహరించబడ్డాము ఎలా అప్పుడు కొద్దిగా ఒక కొద్ది ఫియర్స్ నేచర్ అనేది వస్తుంది. 100% అది అది అంటే మన మతాన్ని కించపరిచినప్పుడు ఎంత ఫియర్స్ నేచర్ వస్తుందో కరెక్ట్. మనం ఎట్లా అణగదొక్కబడ్డ అన్నప్పుడు అదే ఫియర్స్ నేచర్ వస్తుంది. కరెక్ట్. కరెక్ట్. సో ఉంది అది దాన్ని ప్రాక్టికల్ గా అది అవాయిడ్ చేయలేము. దానికి ఎట్లా ఇది చేయాలి అంటే మనకి ప్రాక్టికల్ గా ఇప్పుడు సపోజ్ మా దాంట్లో ఒక ఒక రిలేటివ్ కి ఐఐటీలో వచ్చిందనమాట. హుహుహు. ఐఐటీలో వస్తే వాడికి ఇదే చెప్పాను. అక్కడ ఉండే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటి, హుహు. నీకు ఇందులో సీట్ వచ్చింది, మీ నాన్న ప్లంబర్ చేస్తా ఉంటాడు, హుహు. నిన్ను అక్కడికి వెళ్ళాక నిన్ను ఏడిపించే అవకాశం ఉంది, నువ్వేం చేస్తావు? హుహు. అతను కొద్దిగా అంటే మామూలుగా దీన్ని ఎఫర్మేటివ్ యాక్షన్ ఏంటి ఇది, ఇవి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం. హుహు. ఇప్పుడు నీకంటే మంచి ర్యాంక్ వచ్చాడు రాదు, నిన్ను ఏడిపిస్తాడు. అవునవును. వాడి తమ్ముడికో అన్నయ్యకో వాడి ఎవరికో పోతది, కరెక్ట్. అతనికంటే నీకు తక్కువ వచ్చింది, నీకు వచ్చింది, నువ్వేం సమాధానం చెప్తావు? ఓకే. మోరల్ గా అతనే కరెక్ట్ అని ఆర్గ్యుమెంట్ ఉంటుంది, దీనికి నీ సమాధానం ఏంటి, నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావా? అవును. అక్కడ ఎట్లాగనమాట నేను వాళ్ళకి ఏంటి అఫర్మేటివ్ యాక్షన్ చరిత్ర చెప్పడం, ఇవి ఏంటి మామూలుగా వాటి యొక్క ఇది చెప్పి ఇచ్చేసారనమాట. అంటే ఇప్పుడు మనకి 1920s లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ 198 195 ఒక పండిత వర్గానికి రావడం, ముగ్గురు జమీందారీ వర్గం రావడం, మిగతా వాళ్ళు ఎవరో లేకపోవడం, అంటే రిక్రూట్మెంట్ లో అప్పుడు జస్టిస్ పార్టీ అనేది తమిళనాడులో పుట్టింది. కరెక్ట్. సోషల్ జస్టిస్ లేదు కాబట్టి జస్టిస్ పార్టీ అనేది తమిళనాడులో పుట్టింది. హుహుహు. దాని యొక్క చరిత్ర. ఓకే. సో అంటే నీ నీ అంటే అది నీ అదనమాట. అంటే అంటే ఒకప్పుడు బేసికల్‌గా మన చెప్పేదేంటంటే when someone put యా forth యా a question out of his ignorance or this thing నువ్వు డిఫెండ్ చేసేదానికి నువ్వు నేవ్‌గా ఎళ్లి ఏడ్చేసి రాకుండా నువ్వేం చేయాలి? ఎలా అంటే నేర్చుకోవాలి? ఎలా ఫేస్ చేయాలి? అనేది స్ట్రగుల్స్‌ని అనేది అవునవును. అండ్ నీకు హిస్టారికల్ డేటా కావాలి. ఎప్పుడు అవసరమైతే ఫియర్స్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు నువ్వు అది ఆటోమేటిక్ గా ప్రజెంట్ చేస్తావు. ప్రజెంట్ చేయడానికని కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవాలి యాక్చువల్లీ. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఒక దాని వల్ల నువ్వు వచ్చావు, ఇంకొకరికి మొరల్ గా కరెక్ట్ కాదనిపిస్తుంది, కానీ దానికి ఒక ఇది ఉంది. ఇప్పుడు ఆ, ఎట్లా అన్నమాట, ఇప్పుడు క్లాస్ 3 అనేది ఉండేది కాదు. క్లాస్ 1 క్లాస్ 2 ఉండేది. మనకు ఒకటో ఫారం రెండో ఫారం చదువుల్లో క్లాస్ 1 క్లాస్ 2 మాత్రం ఉండేవి. అంటే క్లాస్ 3 అనేది ఆ, అంటే బ్రిటిష్ వాళ్ళు 1,00,000 మంది ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు మొత్తం మన 4 ప్రెసిడెన్సీలు ఉండేవి కదా, లాహోర్, కోల్కతా, మెడ్రాస్, బొంబాయి. ఈ 4 ప్రెసిడెన్సీలు 4 ప్రైమ్ మినిస్టర్లు నెట్టి 4 గవర్నర్ జనరల్ నెట్టి రన్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. అదే ప్రైమ్ మినిస్టర్ రన్ చేసేవాళ్ళు. హుహుహు. క్లాస్ 1 క్లాస్ 2 రెండే ఉండేది అనమాట. అప్పట్లో ఏంటంటే ఆ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అందరికీ కొంత, పండితులు కూడా పాస్ అయ్యేవాళ్ళు కదా యాక్చువల్లీ. అవును. చూసా. ఇక్కడ పండితులు కూడా పాస్ అయ్యేవాళ్ళు కదా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కొత్త కదా వాళ్ళకి. కొన్ని లోకల్లో పెడదామని అంటే మన డైవర్సిటీ అంతా తెలుగు, తమిళ, కన్నడం ఇన్ని భాషల్లో ఎడ్యుకేషన్ పెట్టే కెపాసిటీ బ్రిటిష్ కూడా లేదు. కరెక్ట్. వాడికి ఏది ఈజీ, వాడికి వచ్చిన భాష చెప్పడం ఈజీ. కరెక్ట్. అవును. చూసుకున్నా. అందుకే బిడుగు రాంపూర్తి పంతులేమో వాడికి భాషలో ఎడ్యుకేషన్ ఇద్దామని పోరాటం చేస్తాడు. కొంతమంది ఏమో పార్సీలో ఇద్దాము, సంస్కృతంలో ఇద్దామని పోరాటం చేసేవాళ్ళు. వాడు ఏం చేయడు, మధ్య మార్గం కింద ఇంగ్లీష్ పెట్టాడు. ఎందుకంటే ఆడికి ఈజీ చేయాలన్నా ఆడికి వాడికి ఈజీ ప్లస్ వాడికి అథారిటీ ఉంది అక్కడ ఆల్రెడీ. సో ఇంకోటి ఉంది కాబట్టి ప్లస్ ఇప్పుడు ఏంటంటే బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చింది అనేది కూడా ఉండింది కదా అప్పుడు. అంటే అట్లీస్ట్ నీకు గవర్నమెంట్ జాబ్ అవి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంతో కొంత గుమస్తా జాబ్ చేసుకున్నా గానీ యూ విల్ బి సెటిల్. ఆ టైంలో ఇన్ని ఆపర్చునిటీస్ ఏమి ఉండేటివి కాదు. అగ్రికల్చర్ అంత
లాభసాటిగా వెళ్ళే పాయింట్ కాదు కాబట్టి ఓకే. బట్ ఇట్స్ ఏ గుడ్ పాయింట్స్. అండ్ అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేసేవాడంటే వాడు స్టాఫ్ ని పెట్టుకోవడానికి సివిల్ సర్వీసెస్ ఇంగ్లాండ్ లో పాస్ అయిన తర్వాత వాడు ఓడల్లో తెచ్చుకునేవాడు ఆఫీసర్స్ ని, కలెక్టర్స్ ని, ఇంకా క్లరికల్ స్టాఫ్ ని కూడా ఓడల్లో తెచ్చుకునేటప్పుడు మన పండితులకు ప్రపోజల్ పెట్టారు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో. ఏమండి క్లాస్ 2 పెట్టారు, మాకంతా ఇంగ్లీష్ కొత్త, మేము పురాణాల్లోను వీటిలోను సంస్కృత పండితులమే, కానీ ఇంగ్లీష్ మాకు కొత్త, ఇంజనీరింగ్ రైల్స్ వేయడము, ఈ పవర్ సప్లై ఈ ఎంత ఎడ్యుకేషన్ మాకు లేదు కదా, మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు సంథింగ్ ఫస్ట్ క్లాస్ అంటే 80 అని, సెకండ్ క్లాస్ అంటే 60 అని సంథింగ్ అట్లేదో ఉండేది. మీరు థర్డ్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేయండి, ఒక 40 పెట్టండి, మాకు మీకు సర్వ్ చేసుకునే అవకాశం వస్తుంది. మీరు ప్రతి దానికి దుబాసీలు నెట్టుకోవాలి, వాడల్లో అక్కడ స్టాఫ్ ని రప్పించుకోవాలి. మీకు దుబాసీలు అవసరం లేకుండా మేము కనుక సర్వీస్ చేస్తే మీకు అంటే మీకు ఏ ట్రైనింగ్ కావాలో మాకు కనుక థర్డ్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేస్తే మేము కూడా పాస్ అవుతాము, మేము మీకు అడ్మినిస్ట్రేషన్ లో హెల్ప్ చేస్తాము, మీకు దుబాసీ అవసరం కూడా బాగా తగ్గుతుంది. దుబాసీ అంటే చాలా అంటే ఒక లోకల్ అతనికి ఇంగ్లీష్ నేర్పాలి, అతన్ని పెట్టుకుని పరిపాలన చేయాలి, మీకు అవసరం రాదు. థర్డ్ క్లాస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే మీకు అడ్మినిస్ట్రేషన్ లో హెల్ప్ఫుల్ అవుతుంది. దుబాసీలు అంటే మీకు లోకల్ పీపుల్ తో అడ్మినిస్ట్రేషన్ బాగా ఇంకా డీప్ గా వెళ్తే మీకు రెవెన్యూ అది బాగుంటుంది. సో ఈ రకంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పిమ్మట థర్డ్ క్లాస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది యాక్చువల్లీ విత్ 40 or 45 సంథింగ్. అట్లాగా మోర్ ఎంప్లాయీస్ గాట్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్రిటిష్ అనమాట. లోకల్ పీపుల్ అప్పుడు వచ్చారనమాట. అప్పట్లో పండిత వర్గంకి అంత కష్టమైంది, అంటే వాళ్ళకి ఫస్ట్ టైం కదా. కరెక్ట్. సో నువ్వు ఫస్ట్ జనరేషన్, సో లేకపోతే అప్రాక్సిమేట్లీ సెకండ్ జనరేషన్, మీ నాన్నగారు ఎంతో చదువుంటారు, ప్లంబింగ్ వర్క్ వెళ్ళారు, సో ఆల్మోస్ట్ మీకు ఇటువంటి ఫీల్డ్లో అంటే టెక్నికల్ ఐఐటి అంటే కొద్దిగా వాళ్ళ ఫాదర్ తో చదివిన దానికంటే కొద్దిగా ఇది కదా. సో నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు దాన్ని ఇట్లాంటి క్రిటిసిజం అంతా పక్కనెట్టు, నీకేమైనా అవసరం అయితే నువ్వు ఆర్గ్యుమెంట్స్ వాడుకోవచ్చు, ఇందులో ఏమీ లేదు, ఇది ఆన్ రికార్డ్ ఉన్నది. సో ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఒక హిస్టరీ చెప్పడం మూలంగా వాళ్ళకి ఒక అట్ ది సేమ్ టైం వాళ్ళు వచ్చిన ఆపర్చునిటీ ఎలా వాడుకోవాలి, ఓహో మా నాన్న వాళ్ళకి ఇది లేదు, లేకపోతే నాకు వచ్చింది నేను అవకాశం బాగా ఉపయోగించుకోవాలి అనే అది ఒకటి చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఇటువంటి అంటే తెలియాలి కూడా యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశం అనమాట. అట్లా ఏదో మనకి తెలిసిన కొద్దిగా చెప్పడం. లేకపోతే చోళ కాలంలో 18 రకాల ట్యాక్సెస్ ఉండేవి. అందులో ఒక రకమైన ట్యాక్స్ ఏంటంటే ఏదైనా గురుకులం ఉందంటే ఆ గురుకులం నుంచి 21 గ్రామాలు కంపల్సరీ ఆ ట్యాక్స్ మొత్తం ఆ గురుకులంకి ఇవ్వాలి. అక్కడ స్కూల్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అందులో చదువుకునే వాళ్ళు 100% ద్విజులై ఉంటారు, మిగతా వాళ్ళకి కూడా అర్హత లేదు. సో అక్కడ వాళ్ళు అంత ఫండ్స్ ఉపయోగించుకున్నారు, అది కూడా గవర్నమెంట్ కలెక్షన్ ట్యాక్సే కదా ఒక రకంగా. సో గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళు ఒక పర్టికులర్ ఒక దీనికి వాళ్ళు వెచ్చించి ఇన్ని జనరేషన్స్ బట్టి చదువుతూ వస్తున్నారు. ఇప్పుడు నీకు ఒక అదే గవర్నమెంట్ నేను ఇది చదివిస్తుంది, దానికి నీకు క్రైటీరియా ఇచ్చారు. సో నీకు ఇంత డీప్ గా అర్థం చేసుకుంటే గానీ నువ్వు సస్టైన్ అవ్వవు. ఫస్ట్ ఇప్పుడు 80 లెవెల్లో ఎలా ఉంటదంటే హెరాస్మెంట్ ఉంటుంది, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. సో చాలా మంది జాయిన్ కూడా కారని విన్నాను, సీట్ని వదిలేస్తారని కూడా, అంటే కాంపిటెన్స్ కి పక్కల దానికి అని కూడా నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ బేసిస్ దట్. బట్ ఓవరాల్ నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే సేమ్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ బిఫోర్ వి కంక్లూడ్ ఆన్ దిస్ అనిపించింది ఏంటంటే, నాకు ఒకళ్ళు చెప్పింది ఏంటంటే వెన్ యూఆర్ కంపేరింగ్ 2 people యూ ఆల్సో హ్యావ్ టు కంపేర్ వేర్ దే స్టార్టెడ్, రైట్, అట్ వాట్ పాయింట్. అది ఈక్వినామస్ గా లేనప్పుడు నీకు ఈక్వాలిటీ అనేది మీనింగ్ఫుల్ గా ఉండదు. బేసిక్ గా సేమ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరికి ఇచ్చి దాని తర్వాత నువ్వు ఇది చేస్తే ఇట్ మై నాట్ బి రైట్ థింగ్ టు డూ కదా. సో అదొక పాయింట్ ఒకటి అనిపించింది. ఇంకొకటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ దిస్ థింగ్ ఓకే. ఇంకో పాయింట్ నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, ఒకే మాట అన్నాడు ఏంటంటే, నీకు రిజర్వేషన్ లేదు కాబట్టి నువ్వు ఈ మాట అంటున్నావు,
అదే గనక నీకు రిజర్వేషన్ ఉంటే నువ్వు వదులుకుంటావు ఆపర్చునిటీ ఉంటే. ఇట్ సమ్‌హౌ ఫర్ సమ్ రీజన్, ఫర్ అన్నోన్ రీజన్ అతనికి ఆ టైంలో ఈ రీజన్ నువ్వు చెప్పే పాయింట్ అని తెలియకపోయినా యూ జస్ట్ థింక్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నీకు అది ఉండుంటే నువ్వు వదులుకుంటావా? వదులుకోవు కదా! సో దట్స్ ఇట్. ఉంది యూజ్ చేసుకున్నావు. నీకు లేదు నువ్వు యూజ్ చేసుకోలేవు. సో అండర్‌స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ అండ్ మూవ్ ఆన్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో దట్ ఈస్ వన్ అదర్ ఆస్పెక్ట్ అనేది చూసి పాయింట్ అవుట్ చేసేసానమాట. సో ఇంకోటి నేను అనాల్సింది అంటే ఇంతకుముందు ఉండేటివి చేసేవి ఇప్పుడు నీకు పాయింట్స్ ఇవి డిఫెండ్ చేసేదానికి ఇవి ఉన్నాయి. బట్ టుడే డూ యూ ఫీల్ దట్ బ్యాడ్ ఇఫ్ ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ టు యూ ఇన్ దట్ పర్స్పెక్టివ్? సారీ కమ్ అగైన్. అంటే నేను మళ్ళీ క్లాస్ లో అలాంటివి వింటేనా, లేకపోతే ఇప్పుడు ఆ నెసెసిటీ ఉందా? నెసెసిటీ ఉందని కాదు, సేమ్ అలాంటి ఏవైతే వేరే వాళ్ళ మాటలు ఊరికే హ్యూమిలియేషన్ కానీ లేకపోతే కామెంటింగ్ అని చేశారో అలాంటివి ఇప్పుడు నువ్వు ఉన్న టైంలో నువ్వు ఉంటే డూ యూ ఫీల్ సేమ్ బ్యాడ్ ఆర్ హౌ డూ యూ టేక్ దట్? యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ అప్పుడైతే నేను యాక్చువల్లీ మాట్లాడలేకపోయాను. బట్ somehow I know that they are good people. I'm confident about it because they are unaware of ఇప్పుడు అంటే అదొక మాటలు అనేది వాళ్ళు కాన్షియస్ గా అనలేదు. యాక్చువల్లీ ఎవరినో హర్ట్ చేద్దామని అనలేదు. అది నాకు పక్కాగా తెలుసు, వాళ్ళు మంచి వాళ్ళనే తెలుసు. నేను ఇదే విషయం తెలిస్తే వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దట్ దే కెన్ స్టార్ట్ థింకింగ్. నిజమా? ఒకప్పుడు ఇదే దాన్ని కొంతమంది ఉపయోగించుకున్నారు. ఓహో ఈ నిజమేనా, ఇలా వచ్చాయా, ఓహో ఓకే. అట్లీస్ట్ మనము కన్విన్సింగ్ గా ఎంతవరకు చెప్తాం అనేది అది నో. బట్ ఒక పాయింట్ చెప్పడం ఏంటంటే ఒక ఈ పర్స్పెక్టివ్ కూడా ఉంటుందని వాళ్ళకి నేను నొప్పించక తానవ్వక అనేది నేను చెప్పగలుగుతానే కాన్ఫిడెన్స్ అది పెట్టింది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒకటి ఏంటంటే మనము ప్రేమతోనే చెప్పగలం, కరెక్ట్. ద్వేషాన్ని ప్రేమతోనే జయించగలం, వేరే మార్గం లేదు యాక్చువల్లీ. అవును అవును, కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలి, ఎందుకంటే అవ్వాలి. కరెక్ట్. అదర్ వే మనం ట్రై చేస్తే అది ఇంకా కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుద్ది తప్పించి దానికి ఇంకో వే లేదు. కరెక్ట్, నిజం. అది పాయింట్ అయితే కరెక్ట్. ఇట్ డజంట్ నాట్ ఓన్లీ అప్లైస్ టు నువ్వు చెప్పిన పర్టికులర్ థింగే కాదు, ఏ విషయంకైనా కూడా అదే నిజంగా కూడా రియల్ అండర్స్టాండింగ్ అనేది హెల్ప్ చేస్తుంది, కాంక్రీట్ అండర్స్టాండింగ్. అవునవును, ప్రతి ఒక్కరిలో ఒక రిలీజియాసిటీ ఉంటుంది. అంటే యాక్చువల్లీ కొంతమంది రిలీజియన్ పేరు వచ్చుకొని అదే మనకి ఇప్పుడు మన చుట్టూ నాకు ఇప్పుడున్న స్టేట్ లైన్ ఏంటంటే బయటికి మనం వెళ్ళాము అని అంటే ఫస్ట్ అతన్ని ఒక మానవత్వ దృక్పథంతో చూసే అలవాటు మనం మన పిల్లలకు లేకపోతే మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ దృక్పథాన్ని అలవర్చేలా వాళ్ళని ప్రోత్సహించేలాగా విషయాలు చెప్పడము చేస్తే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుంది. బట్ ఎనీవే మన ఏ సొసైటీలో ఉన్నా ఆ సొసైటీలో ఉండి ఆ సొసైటీ నుంచి మార్పు రావాలి తప్ప బయట వాళ్ళు వేలు పెడితే అవ్వదు. కరెక్ట్. కానీ ఒకటి మెయిన్ థింగ్ నేను చెప్పేది చూసేది ఏంటంటే పీపుల్ షుడ్ నో ది పర్స్పెక్టివ్ ఫస్ట్. అందర్ పర్స్పెక్టివ్ తెలియాలి, దెన్ ఓన్లీ దే విల్ స్టార్ట్ థింకింగ్. దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఏదో ఇన్స్టిట్యూషనల్ గా చేయడం వల్ల, కోచింగ్ చేయడం వల్ల ఏదంటే చేంజ్ వచ్చింది అనేది కాదు, అది ఇన్హరెంట్ గా రావాలా. ఇంకో అదర్ పాయింట్ నాకేమనిపించింది అంటే మెయిన్ థింగ్ టాప్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఇవి డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయి ఎంటిటీస్, జస్ట్ టు రీటైన్ దేర్ పవర్ దే యూజ్ సచ్ థింగ్. అదర్వైజ్ నాకైతే ఈ ఇప్పుడున్న టయానికి ఈ డిస్క్రిమినేషను ఇవి అనేది అసలు నెసిటీ కాదు, ఎవరికి ఉపయోగపడని విషయము. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కిల్ బేస్డ్ థింగ్. యూ కమ్ అండ్ ప్రూవ్ ఇట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వర్తీ ఎనఫ్, ఇట్ ఈస్ డన్. అదర్వైజ్ ఇట్స్ నాట్ దేర్ మోస్ట్ రైట్. ఇప్పుడున్న ఇంతకుముందు అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే ఉండేవి. జాబ్స్ ఓన్లీ మీన్స్ గవర్నమెంట్ జాబ్. మనకన్నా ముందర టైంలో, మన టైంలో నుంచి 90% to 95% ఆఫ్ జాబ్స్ ఆర్ ఆల్ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో కమింగ్ అప్ కదా. సో ఆ సిగ్నిఫికెన్స్ అనేది స్లోగా ఫేడ్ అవుద్ది అనుకున్నాను. అండ్ మోర్ ర్యాపిడ్లీ ఇది పోవాలి చూసుకునేదానికి అనేది నాకు అనిపించింది. అదర్ దెన్ దిస్ ఆస్పెక్ట్ శ్రీను, విత్ రెస్పెక్ట్ టు అదర్ థింగ్స్, రైట్, లైక్ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ మనీ యాజ్ సచ్ ఇన్ లైఫ్?
యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, నేను లైఫ్ లో ఎప్పుడు మనీని స్కేర్సిటీగా ఫీల్ అవ్వలే. నేను బయట వాళ్ళకి అలా ఉండొచ్చు, నేను ఉండే కండిషన్ లో వీడు వచ్చే బ్యాక్గ్రౌండ్ బట్టి వీడేదో నాకు బేసిక్ అలా ఎందుకు అనిపించలేదు అని అంటే, మేబీ హాస్టల్లో చదవడం వల్ల మా పేరెంట్స్ బడ్జెట్ లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు. ఇంకోటి ఉన్న దాంట్లో సర్దుకుపోయే నేచర్ ఉండడం వల్ల కూడా అవ్వచ్చు. మేబీ రెండు ఉన్నాయి నాకు. నేను ఎందులో ఉన్నా నా ఎంజాయ్ చేస్తాను, కానీ మామూలుగా నేను బీటెక్ మొత్తం కలిపి ఒక సినిమా చూసా 3 days. అప్పుడు హ్యాపీ డేస్ వచ్చి ఉర్రూతులు ఇచ్చినా నేను వెళ్ళలేదు. సో నాకు లేదు దాని మీద యాక్చువల్లీ సినిమాలకి వెళ్ళాలి, లేకపోతే అంటే లేకపోతే అంటే అట్లాగా ఉన్నట్లు సర్దుకుపోయేది. ఇప్పుడు మా అమ్మ అంటా ఉంటుంది, పెద్దోడికి డబ్బులు ఇస్తే ఆడ ఒకటి ఇస్తాడు. నాకు ఒక 10 రూపాయలు ఇచ్చి 4 రోజుల తర్వాత నా 10 రూపాయలు అలాగే ఉండే ఆగ్రహం ఏం అక్కర్లేదని చెప్తే, నేను పేరెంట్స్ మీటింగ్ నెలకు అంటే ఏమో అంటే మేబీ ఇన్హెరెంట్ గా అలా ఉంది. అంటే ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. మనం ఎంత సంపాదించినా ఇంకో మెట్టు ఎక్కాలనుకుంటాం, ఇంకో మెట్టు ఎక్కాలనుకుంటాం. దానికి అదుపు ఆజ్ఞలు ఏమి ఉండవు కదా. సో ఉన్నట్లో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడానికి, హెల్తీగా ఉంచడానికి, మంచి ఫుడ్, మంచి మోరల్స్, దీనికి యాంపుల్ అమౌంట్ ఎంత ఉంటుందో దానికి సఫిషియంట్ అంత ఉండాలి. అండ్ మనం కొంత సర్వీస్ చేయాలనుకుంటున్నా, అఫ్ కోర్స్ ఇప్పుడు చేయకపోవచ్చు. అండ్ ఒకవేళ చెయ్యాలనుకున్నా మనం మంచి పొజిషన్ లో ఉండాలి కదా, లేకపోతే చేయలేం. అంటే మన స్వార్థం కొంత పే బ్యాక్ టు సొసైటీ టైప్ లో కూడా ఉండాలి. అండ్ మరీ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, మరి అసలు డబ్బు సర్వస్వం కాదు కదా అని చెప్పేసి మనం మరీ డబ్బు సంపాదించకుండా ఉండలేము. యాక్చువల్లీ అంటే వైరాగ్యం మధ్య మార్గంలో ఉండాలి. వైరాగ్యము వద్దు, అలాగని అత్యాస వద్దు. వాట్ ఈజ్ ఎనఫ్ అంటే ఎనఫ్ అనేది మళ్ళీ ఇట్ డిపెండ్స్ ఏమో, అది కరెక్ట్ గా ఎట్లా చేయాలో తెలీదు. బట్ నా వరకు ఏంటంటే విపరీతంగా దానికోసం ఎంపర్లాట్ అయితే అనవసరం. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సిన ఫుల్ఫిల్, మనం ఏమైనా నేర్చుకోవాలన్నా, మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, మంచి ఎడ్యుకేషన్, మంచి పిల్లలు చదివించుకోవాలన్నా, ఆ యాంపుల్ అమౌంట్ ఏదైతే కావాలో, అండ్ ఇంకొకరికి హెల్ప్ చేయాలంటే ముందు మనం బాగుండాలి కాబట్టి. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ లోను ఆబ్వియస్ గా మనం ఏదో కొద్దిగా మీకు జాబ్ అంటే మనకి మ్యారేజ్ అయిపోయి ఇంకొక మెట్టు నుంచి రెండో మెట్టుకి వెళ్తాం కదా, అది డెఫినెట్ గా ఉండాలి. ఉండకపోతే మరి నువ్వు పైకి వెళ్ళకపోతే నీకు అది అర్థమే లేదు. డ్యూ టు బి ఫెయిల్డ్ కదా. అంటే ఆ రకమైన వైరాగ్యం అనేది నెగిటివ్ వైరాగ్యం. అలా కాకుండా నువ్వు 4 రాళ్ళు సంపాదించి ఒక రాయి పక్కడికి ఇచ్చి 3 రాళ్ళు నువ్వే వాడుకున్నా అది తప్పు కాదు. ఒక 10% నేను ఒక 2% మన సొసైటీకి పెట్టినా చాలా ఎక్కువే. రెండు బ్యాలెన్స్ చేస్తా అంటే డబ్బు దాని గురించి మరీ ఎక్కువ థింక్ చేయకుండా మన డ్యూటీ మనం చేస్తే మనకి ఎలాగో మనకి వస్తుంది కదా. సో అది దీన్ని ఎట్లా కన్వే చేయాలో తెలియదు, కానీ ఎక్స్ట్రీమ్స్ కలగకుండా మధ్య మార్గంగా ఉంటే చాలు. ఓకే, అంటే వాట్ ఎవర్ ఈస్ సఫిషియంట్ అండ్ నెసెసిటీ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ లిటిల్ బఫర్ ఉంటే సరిపోద్ది టు బి ఏబుల్ టు హెల్ప్ అదర్స్ అనేది నీ ఫిలాసఫీ. అండ్ యూ నెవర్ ఫెల్ట్ నీకు తక్కువ అయిందని నీకు ఎప్పుడు అనిపించలేదు? అలాగా ఆనెస్టీ అనేది నీకు పర్సనల్ గా ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎప్పుడు రాలేదు? అరే నాకు బాగుంటుంది. రాలేదు అంటే రాలేదు. యా, ఓకే. అంటే కొన్ని సార్లు వచ్చింది, కానీ ఎక్కువ సార్లు కాదు అది. యాక్చువల్లీ చాలా తక్కువ. బట్ నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను. నేను యాక్చువల్లీ అంటే కంపారిజన్ చేసుకోకూడదు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్విటబుల్ నేచర్ వస్తుంది కదా. ఇప్పుడు నా చుట్టుపక్కల చూస్తుంటే మా అమ్మ నాన్నలు ఎంత బాగా చూస్తారో ఫీలింగ్ వచ్చేస్తాను. అసలు ఎవరిని చదివించకుండా నేను చదివించారు, ఎవరికి అంటే ఆ రకంగా చూసుకుంటే వెరీ ప్రివిలేజ్ ఇలా ఉంటుంది. ఈవెన్ దో అది అంత కాకపోతే నాకు అది చెప్పాను కదా, హాస్టల్ ఫుడ్ చాలా మంది బాగాలేదన్నా నాకు ఆ ఫీలింగ్ ఉండేది కాదు. అట్లాగా సంభవం ఆ ఆస్పెక్ట్ వైపు వెళ్ళలేదు ఎప్పుడు.
ఓకే. ఆ థాట్ ఎళ్ళాలి. ఉమ్, ఇంకో పాయింట్ అది. నేను అడగాలనుకుందేంటంటే, వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ హ్యాపీనెస్? డిఫైన్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు యూ. వాట్ ఈస్ యువర్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్? ఏమో అంటే ఆన్సర్ రిపీట్ అనిపించదేమో. ఓకే, మన మన బాధ్యత ఏంటి, మన తల్లిదండ్రులు బాగా చూసుకోవడం, మన నమ్ముకొని వచ్చిన వాళ్ళని, భార్య పిల్లల్ని బాగా చూసుకోవడం. అట్ ది సేమ్ టైం సంథింగ్ నేను సొసైటీ నన్ను చూసుకుంది అంటే గవర్నమెంట్ చూసుకుందంటే సొసైటీ నుంచి పే బ్యాక్ టు సొసైటీ ఏం చేయట్లేదు, కానీ ఇంకేమైనా చేస్తే బాగుంటది. ఒక సోషల్ రెస్పాన్సిబుల్ వ్యక్తిగా హుహు. ఆ, ఆ, ఉంటూ నీవి ఆ, సరైన ఆదాయం సంపాదించుకుంటా, నువ్వు ఒక మంచి సిటిజన్ గా ఉంటూ, హ్మ్. ఒక మంచి ఆ, ఒక మంచి చేయకుండా చెడు చేయకుండా ఉండే పిల్లల్ని పెంచుతా, లేకపోతే అట్లాగా ఆ, చేస్తే ఆ, దట్ ఈస్ అది హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే. ఎందుకంటే దుఃఖం అనేది అనివార్యం. దుఃఖం అంటే మనం ఎంత ఉన్నా, యాక్చువల్లీ నేను ఎంఏ పాళీ చేస్తాను కదా, హుహు. అందులో దుఃఖానికి డెఫినేషన్ ఉంటుంది అనమాట. హుహు. దుఃఖం అంటే ఇప్పుడు రాజుకు కూడా దుఃఖం ఉంటుంది. మరి అంత ధనం ఉన్న రాజుకి ఎంత దుఃఖం ఉంది అంటే ఆ ధనం ఎక్కడ పోతుందనే దుఃఖం. కరెక్ట్. వ్యాపారైనా అంతే, రాజ్యం అంతా సంపాదించిన తర్వాత మళ్ళీ శత్రురాజు పుంజుకుని అటాక్ చేస్తాడేమో అని దుఃఖం. హ్మ్. సో అంటే ఎంత ఉన్నా దానికి ఒక ఎండ్ అంటూ ఉండదు. తాడిని తిన్నోడు ఉంటే ఆడు తల తిన్నోడు ఉంటాడు. నీకు 100కి 99 వస్తే 100కి 100 వచ్చేవాడు కూడా ఉంటాడు, కరెక్ట్. అందులో డౌటే లేదు. సో 100%. ఏంటంటే నువ్వు నేర్చుకునే ప్రతిదాన్ని మనసు పెట్టి దాన్ని ఎంజాయ్ చేస్తా చేయాలి. దానికి సంబంధించిన ఫ్రూట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం నువ్వు విత్ ఇన్ సొసైటీ ఏదైతే మోరల్ గా ఫీల్ అవుతుందో ఆ వేస్ని ఎంచుకుని చేస్తే బెస్ట్. ఈజీ అర్నింగ్ కాకుండా, ఈజీ అర్నింగ్ కి వెళ్లకుండా, ఎందుకంటే అది కూడా ఫైనల్ గా దుఃఖానికే దారితీస్తుంది. ఈజీ అర్నింగ్ అనేది ఈజీగానే పోద్ది. గుడ్ పాయింట్. కరెక్టే. అవును. యా సో ఏముంది ఇప్పుడు బాగా బాగా వయసులో ఉన్న అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తే ఈజీగా డబ్బులు రావచ్చు. డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే స్విగ్గీ జొమాటో చేసే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. అంతే కదా. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు మా అమ్మ నాన్న లోడ్ పనికి వెళ్ళేవారు. ఆ లోడ్ పని కాకుండా గంధపు చెక్కల లోడ్కి వెళ్తే ఈజీగా ఎక్కువ సంపాదించవచ్చు. దీని కూలి 200 అంటే దానికి 1000 రూపాయల కూలి ఏంటని అడిగితే పుష్ప. అప్పుడు శ్రీను పుష్ప అయ్యేవాడు. దేర్ ఈస్ ఆల్వేస్ ఈజీగా వస్తుందంటే దేర్ ఈస్ సమ్ రిస్క్ అసోసియేట్. ఆ రిస్క్ గురించి అని కాదు, అది ఇమ్మోరల్ అని వెళ్ళదు. అంటే రిస్క్ లేకపోతే వెళ్ళిపోతావా, రిస్క్ లేకపోతే సంపాదించేసుకుంటావా అనేది కాదు, అది ఇమ్మోరల్ కాబట్టి అటువైపు వెళ్ళొద్దు అనేది. అంటే దాంట్లో ఇన్ ద ఎండ్ ఎట్లాగో హ్యాపీనెస్ ఉండదు. బేసిక్ గా నువ్వు చేసిన ఏదో ఒక కాన్సిక్వెన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ప్రతి పనికి, మనం చేసిన ప్రతి యాక్టివిటీకి కర్మ అంటాం కదా, కమ్మ అంటారు పాళీలో. ప్రతి దానికి ఒక రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ ఇప్పుడు నేను ఒక దొంగతనం చేశాను, అది చాలా ఈజీగా అనిపించి ఇదేదో బాగుందే అని వ్యసనం అయిపోతుంది. అది ఒక పని చేయడం వల్ల 2 రకాలుగా ఉండొచ్చు. నువ్వు దొరికిపోయి దెబ్బలు తింటే ఇంకెప్పుడు చేయకూడదని ఫీల్ అవుతావు. దొరికిపోయి దెబ్బలు తినకపోతే ఇదేదో బాగానే ఉంది కాబట్టి ఈజీగా డబ్బులు వచ్చేసి దొంగతనం చేయొచ్చు, మళ్ళీ ప్రేరేపించవచ్చు. కానీ రెండూ తప్పే. అసలు ఇంకొకటి సొమ్మే తీసుకోకూడదు, అది కరెక్ట్ పాయింట్. నువ్వు దొరికిపోతావా దొరకవా అనేది కాకుండా, దొరికినోడే దొంగ టైప్ లో కాకుండా, కొన్ని వాళ్ళకి ఇన్ డెప్త్ విషయాలు, ఇప్పుడు నీకు యొక్క దాని యొక్క తేడాన్ని పరిశీలించేలాగా మనం పిల్లల్ని పెంచగలిగి మనం కూడా ఎరుకలో ఉంటే దట్ ఈస్ వాట్ అంటే మనం ఊరికే మనం హ్యాపీగా ఉండదు, దానికి కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలి. హ్యాపీనెస్ ని ఎప్పుడు పర్సూట్ లో ఉంచుకుంటూ ఇంకా మోరల్ వాల్యూస్ పాటిస్తూ వి స్ట్రైవ్ ఫర్ గుడ్ సొసైటీ. అది మనల్ని మనం ఒక అట్లా హ్యాపీనెస్ గా ఉంచుకోవాలంతే. నైస్ శ్రీను. సో ఒక పాయింట్ అడగాలనుకున్నాను, మన గ్రూప్ లో డిస్కషన్ వచ్చింది కదా, వాట్ ఈస్ ద సజెషన్ విచ్ యూ విల్ గివ్ టు ద యంగర్ జనరేషన్ అంటే, నువ్వు వచ్చేసి అపో దీపో భవ ఆర్ యువర్ ఓన్ లైట్ అని చెప్పావు కదా. సో ఆ టైంలో నేను ఎక్కువ డీటెయిల్స్ అడగలేదు,
ఓకే. దాని ఓకే. మీనింగ్ టు సమ్ ఎక్స్‌టెంట్ నాకు అర్థమైన మీనింగ్ ఒకటుంది. సో, ఎందుకు అది హ్మ్. చెప్పావు? అది ఎందుకు ఇంపార్టెంట్? దాని వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే. ఓకే. దాని ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే హ్మ్. యాక్చువల్లీ అదే మాకు సిలబస్‌లో వచ్చిన టాపిక్ అది యాక్చువల్లీ. హుహు. అది బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు చనిపోబోతుంటే ఇక నుంచి మా గురువు ఎవరు? హ్మ్. నెక్స్ట్ గురువు ఎవరు? అని శిష్యులు అడుగుతారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఆళ్ళు అడుగుతారన్నమాట. అంటే మేము ఆళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేశారు? ఈయన ఎవరొకరిని గురువుగా చేస్తారు. హ్మ్. అప్పుడు మనలో ఉన్న కాన్ఫ్లిక్ట్ తెలిసి అతన్ని గురువుగా ఒబే చేద్దాము అనే ఆత్రం కావచ్చు. ఇంకోటేంటంటే ఇటువంటి కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా ఆయనే ఒక సొల్యూషన్ వెళ్ళిపోతే ఇంక దట్ విల్ ఫార్మ్ ఏ బేసిస్ అనేది కూడా కావచ్చు. కరెక్ట్. ఆ! బేసికల్లీ దే ఆస్క్డ్ యాస్ ఎ ఆ! సొల్యూషన్ బికాస్ ఆఫ్ దేర్ ఆ! అంటే వాళ్ళకి చేయడానికి ఏమీ లేక అది జెన్యూన్ క్వెషనే బేసిక్‌గా అడిగారు. అంటే ఇప్పటిదాకా నేను ఆ! ఫాలో అయ్యాము. నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న నీకు నుంచి సరిపోతుందా మీకు? మాకెవరు దారి ఆ! చూపిస్తారంటే అవును. నీకు నువ్వే దీపానికి అత్త దీపో భవ. అంటే హ్మ్. నీకు భవ అంటే పుట్టడం అన్నమాట. హుహు. పునర్భవ అంటే పునర్జన్మించడం. భవ అంటే పుట్టడం అన్నమాట. ఆహ్, ఆహ్, అత్త దీపో భవ అంటే నీకు నువ్వే భవ. ఇంకో మీనింగ్ ఏంటంటే ఆహ్, దీపంలాగా అవ్వు అని. అంటే నీ నీ పాత్ ఏదైతే ఉందో అది నువ్వే ఏర్పరచుకో అని. అంటే ఓకే. అంటే నువ్వు ఒక గురువుని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు కదా! హ్మ్. అంటే ఆ యాస్పెక్ట్ లోనే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క దారిని తామే ఏర్పరచుకోవాలి. ఓన్ స్ట్రగులే. కరెక్ట్. ఇప్పుడు మనకి అంటే మనం అంటే ఆ ఒక్క మీనింగ్ తోటే ఆపుకోకుండా ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాము. మన ఫ్రెండ్ కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. ఇంకొక అతను ఇంకో ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. అట్లా అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నీ ప్రాబ్లమ్ ని ఇంకొకరిని నీ ప్రాబ్లమ్ ని నువ్వే సాల్వ్ చేసుకోగలవు. హుహు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకొకరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం నీకెంత డిఫికల్టో హ్మ్. ఇంకొక అతను వచ్చి నీ సాల్వ్ చేయడం అతనికి అంతే డిఫికల్ట్. హుహు. సో ఏదైనా నువ్వు నీ నుంచే అంటే ఇప్పుడు ఆత్మ విమర్శ అనేది బౌద్ధంలో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే హుహు. ఆ విపස්සన అంటారు. హ్మ్. అంటే నీ వైపు నువ్వు చూస్తాను. హ్మ్. పర్సన్ అంటే చూడటం అనమాట. హ్మ్. విపස්සన అంటే అంతర్ముఖంగా చూసుకోవాలి. ఇంటర్నల్‌గా అంటే ఆ యాస్ ఆ ఆ యువర్ సెల్ఫ్. ఇన్సైట్ కరెక్ట్. ఇన్సైట్ ఈజ్ ద ఇంగ్లీష్ వర్డ్ ఫర్ విపස්සన. హ్మ్. ఇన్సైట్ లోపలికి తొంగి చూసుకోవడం అనమాట. అంటే అదొక సెల్ఫ్ ఎంక్వైరీ. హ్మ్. ఆత్మ విమర్శ. హ్మ్. ఆత్మ విమర్శ అలా అనొచ్చు. ధ్యానం పరంగా దానికి అసోసియేటెడ్ ధ్యానం రిలేటెడ్ అర్థం కూడా చెప్తారు. విపස්සనా హ్మ్. ధ్యానం అనేది. కరెక్ట్. బేసికల్లీ ఏంటంటే అది నువ్వు ఒక పని చేస్తున్నావు. దానివల్ల ఇంకొకరికి హాని జరుగుతుంది హుహు. అని నువ్వు రియలైజ్ అయిపోయి ఆడు ఈ పని చేసాడు ఇలాగా సపోజ్ మనం డ్రైనేజ్ లో చెత్త పడేసాము. హుహు. ఇంకోటి ఏదో ఇది చేసాము. సో అతను వేరే వాడు చేసినప్పుడు నువ్వు తిడుతున్నావు. నువ్వు చేసావా? ఇదివరకు చేస్తే నువ్వు సరిదిద్దుకోవాలి. హుహు. ఓకే. సో అది కూడా అది కూడా ఉంటదన్నమాట. సో నైస్. అట్లాగా నువ్వు ఎప్పుడైతే మన వైపు తొంగి చూసుకుని అంటే సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపులే కదా. హుహు. సొసైటీ మొత్తం బాగుండాలంటే ఆ సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరి బిహేవియర్ బాగుండాలి. ప్రతి ఒక్కరి బిహేవియర్ బాగాలని కోరుకున్నప్పుడు నీ బిహేవియర్ ఫస్ట్ మార్చుకోవాలి. హ్మ్. రైట్. కరెక్ట్. అదనమాట. అలాగా. యాక్చువల్‌గా మనం చేయగలిగింది కూడా అదొక్కటే. ఫ్రాంక్లీ. ఉమ్, 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 మిగిలినవి ఉమ్, మనం ట్రై చేయగలుగుతాం. అంతే. మిగిలినవి ఉమ్, మనం ట్రై చేయగలుగుతాం. మన ఎఫర్ట్‌కి అవతల వాళ్ళు చేంజ్ అయితే అవుతారు. లేదు. వాళ్ళ ఎఫర్ట్ పెట్టేదాన్ని బట్టి, వాళ్ళకి తగిలేదాన్ని బట్టి ఉంటుంది తప్పించి, మోస్ట్‌లీ నేను ఉమ్, ఫీల్ అయ్యేదేంటంటే, వాట్ వి క్యాన్ చేంజ్ ఇస్ సో, ఫాలో అప్ క్వెషన్ ఏందంటే, డిడ్ యూ ఫైండ్ యువర్ ఓన్ లైట్? ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే. మనం అంటే యాక్చువల్లీ ఇది ఆన్ ది పేపర్ కాకుండా మనం రెగ్యులర్ లైఫ్ లో ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. మనకి ఇది రెగ్యులర్ లైఫ్ లో గుడ్ పాయింట్. మనకి తారసపడే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. హ్మ్. అందులోనే అనుభవం ద్వారా మనం దాన్ని జయించగలగాలి. సిట్యుయేషన్స్ బట్టి సమ్ డిఫరెంట్ హర్డిల్స్ వచ్చేదాన్ని బట్టి సమ్ మనకి సరైన ప్రయత్నం రైట్ ఎఫర్ట్ పెట్టాలన్నమాట. కరెక్ట్. కరెక్ట్. రైట్ ఎఫర్ట్ పెడితే అది అవుతుంది.
ఎందుకంటే ఆ, ఆ, ఆ రైట్ ఎఫర్ట్ అనేది లేకపోతే రైట్ ఫ్రూట్ కూడా రాదు. రైట్. అదనమాట. ఇప్పుడు చాలా యాక్చువల్లీ నేను అద్వైతం నుంచి ఇలా బుద్ధిజం వైపు యాక్చువల్లీ నా ఫిలాసఫీ అనేది చదువుకుంటా వచ్చాను. అందు గురించి బుద్ధిజం నోటిఫికేషన్ పడగానే నేను జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ రకంగా దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ప్రజెంట్, అందుకే అలా పెట్టాను. ఓకే, ఓకే, నైస్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. థింక్ నాకు కొంతవరకు దాని గురించి తెలుసు, అర్థమైంది కాబట్టి ఐ కుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇట్. బట్ అందరికీ అంత ఈజీగా తెలిసే లేదు, లేకపోతే తెలిసినా కానీ దే హ్యావ్ టు గో టు సమ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఐ బిలీవ్ శ్రీను, అంటే టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ డెప్త్ కదా. లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హార్డ్షిప్స్ కానీ లేకపోతే బెటర్ థింగ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ ఏవైనా ఎదిగినప్పుడే ఒక డీప్ నాలెడ్జ్ అనేది సింక్ అవుద్ది అనేది అట్లీస్ట్ నా ఫీలింగ్. సో నాకు అర్థమైంది. సో అది సీను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అన్ని నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ నిన్ను స్పెసిఫిక్ గా అడిగేసి చేయాలనుకునే వాటికి అన్నిటికీ ఆన్సర్స్ వచ్చాయి. హోప్ఫుల్లీ నేను ఎక్కువ బోర్ కొట్టలేదు లేదా డిఫికల్ట్ సిచ్యువేషన్. నాకైతే బోర్ కొట్టలేదు. నేను ఎలా చెప్పానని నాకే తెలియట్లేదు. పంపిస్తాను. ఓకే, నైస్ 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 ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ అదర్ దెన్ దట్ నేను మనం అనుకున్న రికార్డింగ్ ఆపేస్తాను.